పరిశుద్ధుడైన దేవుడు ఆయన సంకల్పము చొప్పున మనల్ని పిలిచి, ఆయన సంకల్పము చొప్పున మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి సంఘములో మనకంటూ ఒక సముచిత స్థానాన్ని కల్పించారు. అందును బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఎందుకంటే దేవుని రాజ్యము లేదా దేవుని సంఘము నిత్య జీవ నిర్ణయానికి దేవుడు ఏర్పాటు చేసిన విధి అని అనేక సార్లు మీ అందరికీ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక ఇక్కడ ఈ కుర్చీలో వేల కోట్ల మంది ప్రజలుండగా నువ్వే ఎందుకు కూర్చోవాలి? ఈ లైవ్ ముందు వేల కోట్ల మంది ప్రజలుండగా వేలాది ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉండగా ప్రతి ఆదివారం మీరు మాత్రమే ఎందుకు వినాలి? లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా చెప్తున్నాను. అంటే మీరు మాత్రమే ఎందుకు సత్యమునకు కట్టబడుతున్నారు? సత్యము కొరకు ఆశగా తృప్తిగా ఎదురు చూస్తున్నారు? సత్య వాక్య ప్రభావం మీ మీద ఎందుకు పనిచేస్తుంది? మోసపూరితమైన బోధలు ఎన్నో ఉన్నాయి సమాజంలో. కల్పన కథలు చెప్పేవారు ఉన్నారు సమాజంలో. అలాగే వారికి తెలిసిందే సత్యం అనుకుంటూ అబద్ధాన్ని నిజంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఇలా ఎంతోమంది అపవాది అనుచరులుగా మారిపోతున్నటువంటి దుర్దినాలలో సత్యమునకు కట్టుబడి సత్యమునకు నిలబడి ఒక నిస్వార్థపూరితమైన హృదయంతో, పారదర్శకమైన హృదయంతో దేవుని వైపు చూస్తూ ఆయన మాటల కొరకు తృష్ణ కలిగి ఎదురు చూసే సంఘముగా మీరు ఉన్నారు అంటే ఇది మీ గొప్పతనం కాదు, మీ ఔన్నత్యం కాదు, కేవలం ఆయన కృప మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడ్డానంటే ఆయన కృప, ఆయన దయ. చాలామంది అంటూ ఉంటారు నాతో, మా కుటుంబంలోని వారు, నువ్వు ఇలా మారుతావని మేము ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఎందుకు అనుకుంటారు? దేవుడు అనుకోవాలి. వాళ్ళు అనుకుంటే నా జీవితాన్ని వాళ్ళు డిసైడ్ చేసినట్టు. ఎన్నోసార్లు మా అన్నయ్య అన్నాడు, ఎన్నోసార్లు మా నాన్నగారు అన్నారు, మేము ఊహించలేదు, అసలు మారుతావని మేము ఊహించలేదు. మా అమ్మ కూడా ఉంది, మారుతావని మేము ఊహించలేదు. అవును, నా మార్పు మీరు ఎలా ఊహిస్తారు? నా మార్పు నా పరలోకపు తండ్రి ఊహిస్తాడు. యేసుప్రభు ఏం చేయాలో మరియమ్మకు తెలీదు. అందుకే అమ్మ నాతో నీకేమి పని, నీకు తెలిస్తే ఇంకా ఆయన గొప్పతనం ఏముంది? ఆమెకు తెలియదు కనుకనే ఆమె స్వచిత్తాన్ని ఆయన మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రభు అంటున్నారు, అమ్మా నాతో నీకేమి, నాతో నీకేమమ్మా, నీకు తెలియదు కదమ్మా, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, ఆయన నిర్ణయాలు చొప్పున బ్రతకాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు ఇలా ఈ పోత పోసాడు. కొమ్మరి ఒక పాత్రకు పోత పోసాడంటే ఆ పాత్రను ఆయన ఎందుకో వాడబోతున్నాడు, అందుకే పోత పోసాడు. అలాగే ఈరోజు మీ అందరికీ పోత పోయబడింది. నా భాష మీకు అర్థం కావాలి. పోత పోసిన దేహాలతో మీరు ఇక్కడ కూర్చున్నారు, పోత పోయబడిన దేహాలతో మనం ఇక్కడ నిలబడ్డాం. అంటే ఎందుకు ప్రభు మనల్ని ఇలా పోత పోసి నిరూపించాడంటే ఏదో ఒక పనికి వాడతాడు మనల్ని కూడా. ఒక పాత్రగా మనము నిర్ణయింపబడ్డాం. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. దాదాపు 2 పాటల్లో అనుకుంటాను ఈ పదప్రయోగం నేను చేయడం జరిగింది. పరలోకపు తండ్రి, పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొనుము, జీవిత కాలపు పర్యంతము నీ సేవలో నన్ను నడిపించుము అనే పాటలో కూడా ఈ భావజాలం పొందుపరచడం జరిగింది, మీ అందరికీ సులభంగా అర్థం కావాలని. ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు ఒక పాత్రగా మనల్ని నిరూపించుకున్న తర్వాత, మలుచుకున్న తర్వాత సంఘములోనికి తీసుకొచ్చాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. సంఘములో నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రభు ఇచ్చాడు. నేనేం చేయాలి ప్రభువా? నేను ఎలా ఉపయోగపడగలను ప్రభువా? నేను ఏ విధంగా నీకు ఉపయోగపడతాను ప్రభువా? ఆ విధంగా నన్ను మలుచుకో, ఆ విధంగా నన్ను నిలబెట్టుకో. ఇదిగో నీ చిత్తం, నేను ఇక్కడ నిలబడ్డాను, నీ ముందు తల దించుతున్నాను ప్రభువా. నా గురించి లోకానికి తెలీదు, నన్ను కన్న తల్లికి తెలీదు, నన్ను కన్న తండ్రికి తెలీదు నేనేం కాబోతున్నాను. నన్ను వాళ్ళు పుట్టించారేమో కానీ, అంటే కంటే కన్నారేమో కానీ, నా పుట్టుక వెనక ఉన్నది నీవు కనుక నా నిర్మాణం ఎందుకు జరిగిందో, నా పట్ల నీ సంకల్పం ఏంటో, నా పట్ల నీ చిత్తం ఏంటో మీరు మాత్రమే చెప్పగలరు. మా అమ్మా నాన్నలు కూడా చెప్పలేరు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఏం కాబోతున్నారో, ఎలా ఉండబోతున్నారో మీకు ఏవో ఆలోచనలు ఉండొచ్చు, కానీ అవన్నీ జరుగుతాయన్న నమ్మకం లేదు. అర్థమవుతుందా? ఆయన చిత్తమే సిద్ధిస్తుంది. మీ చిత్తం కంటే కూడా గొప్పది ఎవరి చిత్తం? ఆయన చిత్తం. ఎప్పుడైతే మనల్ని మనం దేవుని చిత్తానికి అప్పగించుకుంటామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఒక చక్కటి పాత్రలుగా మలిచి ఆయన పని కొరకు వాడుకుంటారన్నది నిజం, పచ్చి నిజం. రాత్రి విజయవాడలో ఇదే సందర్భాన్ని చాలా లోతుగా మాట్లాడడం జరిగింది.
ఒకవేళ ఎవరైనా మిస్ అయితే లైవ్ మళ్ళీ తప్పకుండా ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ లైవ్లో ఆ ప్రసంగం ఉంది, మన 2వ ఛానల్లో ఉంది ఆ ప్రసంగం, తప్పకుండా అది కూడా వినండి. ప్రియులరా, భోజనం ఎంత ముఖ్యమో వాక్యం ఎంత ముఖ్యం మనకి. ఒక్కరోజు భోజనం చేయకపోతే నీరసం వచ్చేస్తుంది. అలాగే చాలామంది పిల్లలు అన్నయ్య లైవ్ ఎప్పుడు ఇస్తారని అడుగుతూనే ఉంటారు. గ్రూప్లో ఒక్కరోజు మెసేజ్ రాకపోతే అన్నయ్య మెసేజ్ రాలేదని మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆకలి, నీరసం వచ్చేస్తుంది. రోజు బైబిల్ చదవకపోతే మనకు నీరసం వచ్చేస్తుంది. ఎవరికి? ఆత్మీయులకి. కొంతమంది దురాత్మీయులు ఉంటారు కదా, వాళ్ళకి బైబిల్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది. కామిక్ పుస్తకాలు, నవల్లో ఇలా చదివే అలవాటు ఉంటుంది చాలామందికి. అవి చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నిద్ర రాదు. బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం చాలామందికి ఏమొస్తుందమ్మా? నిద్ర వస్తుంది. చూడండి ఎంత దారుణంగా ఉన్నారు మనుషులు. ఆకలి ఉంటే నిద్ర ఎందుకు వస్తుంది అంటాను నేను. అంతే కదా, రాత్రి కూడా చెప్పాను, బిర్యానీ మీద పడుకుని నిద్రపోయిన నేను ఇంతవరకు నా జీవితంలో చూడలేదు. నా జీవితంలో చూడలేదు, చూడను కూడా భవిష్యత్తులో. బిర్యానీ మీద పడుకుని నిద్రపోయిన ఎవరైనా చూసాం ఎప్పుడైనా? వేడి బిర్యానీ మీద పడుకుని గొర్ర పెట్టుకుని నిద్రపోయిన ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు చూడలేం మనం. మన భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుకంటే ఆకలి ఉన్నవాడు ఎవడో బిర్యానీ మీద పడుకుని నిద్రోడు. అలాగే ఆత్మీయ ఆకలి ఉన్నవాడు ఎవడు కూడా వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నిద్రోడు. వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం ఒక్క మాట కూడా పోకూడదమ్మో, గట్టిగా పట్టుకోవాలన్నట్టు ఉంటుంది. ఒక్క మాట కూడా పోకూడదు. అందుకే చూడండి, ఆత్మీయ ఆకలి ఉన్న వాళ్ళు ముందు వచ్చేస్తారు. ఆత్మీయ ఆకలి లేని వాళ్ళు ఇంకా అదిగో బస్సుల్లోనే అక్కడెక్కడ ఉంటారు, ఆటోల్లోనే ఉంటారు. వెతుక్కోండి. ఇంకా మనం ముగించే సమయానికి మెల్లిగా వస్తూ ఉంటారు, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఏంటి పని అంటే, ఈ ఉందిలేండి వెళ్దాం తర్వాత అది లైవ్లో మళ్ళీ రికార్డెడ్గా మనకి ఎలాగో ఉంటుంది. అవసరమైతే జస్ట్ ఇలా వెనక్కి ముందుకి జరుపుకుంటే చాలు, ముందు ఏం చెప్పాడో చూసేయచ్చు. ఇదేమన్నా థియేటర్లో సినిమానా, సగం అయిపోతే మళ్ళీ ముందు నుంచి చేయడానికి? ఎలాగ లైవే కదా, కాలితో జరుపుకోవచ్చు, చూడొచ్చు అనే ఒక రకమైన అనుకోవాలి దాన్ని. కానీ అది ఆసక్తి కాదు. ఆసక్తి ఎలా ఉంటుందంటే, నేను కూర్చోవాలి వెళ్ళి అక్కడ ముందు నుంచి ఉండాలి. చిన్నప్పుడు మా చిన్నతనంలో ఈ దేవి నవరాత్రులకి అప్పుడు తెరల మీద సినిమాలు వేసేవారు. అప్పుడు గొప్పవి, వారానికి ఒక సినిమా వచ్చే రోజులు మా చిన్నతనం. అందుకే నేను 90s కిడ్స్కి ఉన్న ఆ సంతోషాలు ఆనందాలు కొనుక్కొని ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న పిల్లలకి లేవని చెప్తాను. మేము ఆటలాడుకునే వాళ్ళం, ఎండల్లో చెట్ల మీద నుంచి దూకటాలు, చెరువుల్లో పడి కాలువల్లో పడి ఈతలు కొట్టడాలు, ఇవన్నీ మా పిల్లలకు ఉండవు, మన పిల్లలకు ఉండవు. ఎందుకంటే వీళ్ళందరూ గాజు బొమ్మలు, మనం మట్టి బొమ్మలం. అందుకే వాళ్ళు తొందరగా ఇమ్యూనిటీ తగ్గిపోయి పడిపోతుంటారు, మనం గట్టిగా నిలబడుతుంటాం. ఎందుకంటే మన పునాది అలాంటిది. వర్షం నీటిలో ఆడుకునేవాళ్ళం, వర్షం నీటిలో రోడ్డు మీద పడుకుని ఆడుకునేవాళ్ళం మేము. ఇప్పుడు వర్షం నీటిలో కానీ మీ పిల్లలు పడుకున్నారంటే 2 రోజులు కాకినాడ హాస్పిటల్లో ఉంటారు కదా. సో అంత ఇమ్యూనిటీ తగ్గిపోయింది అనమాట. అలాగా అంత ఇమ్యూనిటీ తగ్గిపోయింది. సో ఆ రోజుల్లో మేము మూవీకి వెళ్ళాలి అని తెర కట్టి సెంటర్లో సినిమాలు వేసేవారు. పర్టికులర్ కొన్ని పండగలకి కొన్ని కార్యక్రమాలకి. అంతే, అది ఆ రోజు ఏ సినిమా వేస్తాడో ముందుగానే ఇంత పాంప్లెట్ ప్రింట్ చేసి పలానా రోజు పలానా ఈస్ట్ మన కలర్ చిత్రం అని ఆటో కూడా తిరిగేది, ఈరోజు పలానా సినిమా వేస్తున్నారని. సాయంత్రం కరెక్ట్గా టైంకి ఒక తొందరగా భోజనం పెట్టేమని తినేసి ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టేసి ఒక బత్తా కూడా చేత్తో పట్టుకొని అక్కడ వేసుకుని కూర్చోడానికి రోడ్డు మీద ఈ వీధిలో ఉన్న పిల్లలందరూ కలిసి పోయేవాళ్ళం అనమాట. పోయి అక్కడ కూర్చొని ఇంకా ఇంకొక గంటకే వేస్తాడు అది, అప్పుడు ఇంకా వేయడు, గంట ముందు కూర్చొని. ఎందుకంటే ఇంట్రెస్ట్, అది చూసేయాలన్న కోరిక, చూసేయాలన్న తృష్ణ. మరి ఆత్మీయ ఆకలి ఉన్నవాడికి కూడా వాక్యం వినేయాలి, దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు ఈరోజు ఆయన సన్నిధిలో నేను ముందెళ్ళి కూర్చోవాలి, ఆయన సన్నిధిలో ముందెళ్ళి కూర్చోవాలనే తృష్ణ, తపన ఉంటుంది. ఆ తపన లేదనుకోండి, ఆకలి లేదు అంటే రోగం ఉన్నట్టే కదా, అంతేనా? ఆకలి లేదంటే దాన్ని ఏమంటారు? డాక్టర్ గారి దగ్గరికి లేవంటే ఆకలి ఉండట్లేదని అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నావు అమ్మ, నువ్వు వెల్ అండ్ గుడ్ అంటాడా? ఏమంటాడు? అమ్మ నీకేదో రోగం జబ్బు ఉంది, నువ్వు ఖచ్చితంగా ఏం వాడాలి? మందులు వాడాలి అంటాడు కదా. ఇన్ ద సేమ్ వే మీలో ఎవరికి ఆకలి తక్కువ అని చేయి చూపించండి. రోగులు చూసారు, ఎవరు చేయలేదంటే మీరు అందరూ ఆరోగ్యవంతులు, అయినా లేటుగా వచ్చారు. అది ఇంకా వస్తున్నారు కొంతమంది, వాళ్ళకి బొట్లు దాంట్లో రెడీ చేయండి. సో మనం ఆరోగ్యవంతులు అయినప్పుడు, ఆకలి ఎక్కువ ఉన్నప్పుడు తొందరగా ఉండాలి. ఆ తొందర మన హృదయంలో పుట్టాలి. అది మనం సరిదిద్దుకోవాల్సినటువంటి విషయం. సరదాగా నవ్వుకోకండి, నేను చెప్పేది మీరు సరిదిద్దుకుంటారని చెప్తున్నా. అంటే మరీ కోపంగా చెప్తే ఏడుస్తారని కొంచెం నవ్వుతూ చెప్తున్నాను అంతే. సరిదిద్దుకోండి, ఇది మనం సరిదిద్దుకోవాల్సినటువంటి విషయం. నాకు రాత్రి 3 అయింది విజయవాడ నుంచి వచ్చేసరికి. మన కుర్రాళ్ళందరికీ అంతే అయింది. వచ్చామా, కూర్చున్నావా లేదా? వచ్చావా?
3 గంటలకు వచ్చి ఏం పడుకుంటాం? నిద్ర ఏం పడద్దు, ఇంకో గంటలో తెల్లారింది. సో వచ్చాం, మళ్ళీ ఇదిగో మీ ముందు కూర్చొని వాక్యం చెప్తున్నాం, నిలబడి వాక్యం చెప్తున్నాయి. పనులన్నీ చేసుకున్నారు పిల్లలు, అందరూ టకటక రెడీ అయ్యారు. వాళ్ళ సౌండ్ సిస్టమ్ అంతా సెట్ చేసుకుని, కెమెరాలు సెట్ చేసుకుని, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇక్కడే కూర్చొని ఉన్నారు, ఎవరు ఇళ్ళకి వెళ్ళకుండా. అంటే బాధ్యతది. రాత్రి విన్న ప్రసంగం, ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రసంగం, అది బాధ్యత. మనకంటూ దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. ఇది నా పని, నేను చచ్చిపోతే ఇది ఎవడో కూడా చేయొచ్చు, కానీ ఈ తరంలో నేనే చేయాలి. అర్థమైందా? నువ్వు చచ్చిపోతే ఇంకొకళ్ళు వస్తారు ఈ ప్లేస్లోకి. ఇప్పుడు మనం ఉంటే, మనం ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా వచ్చాడు. అర్థమైందా? యెషయా గారి తర్వాత మరొక ప్రవక్త, ఆ ప్రవక్త తర్వాత మరో ప్రవక్త, దానియేలు గారి తర్వాత ఇంకో ప్రవక్త, యేసు ప్రభు తర్వాత అపోస్తలు, అపోస్తల తర్వాత ప్రారంభ సంఘ క్రైస్తవులు, వారి తర్వాత ఇంకెంతోమంది మిషనరీలు, సేవకులు, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు నువ్వు ఖాళీ అయిపోతే నేను ఖాళీ అయిపోతే మరొకడు. తరము వెంబడి తరము గతించిపోతుంది, సేవకుల మీద సేవకులు వస్తూనే ఉన్నారు. క్రీస్తు రాజ్యము ఎల్లప్పుడూ నిలుచును, దానికి యుగముల వరకు నాశనం కలగదు. దానియేలు ప్రవచనం ఎప్పుడూ చెప్పేశాడు, అది యుగముల వరకు నిలుచును, అది యుగముల వరకు నిలుచును, దానికి అంతము లేదు. దాన్ని అంతం చేయడం ఎవరి వల్ల కాదు, దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం ఇది. సో కాబట్టి ఈ రాజ్యానికి అంతం ఉండదు. నిత్యం మన జీవితంలో, మన బ్రతుకు కాలంలో ఎప్పుడూ కూడా దేవునికి సేవ చేయటానికి ఒక తరం ఉంటూనే ఉంటుంది, భూమి నిలిచి ఉన్నంత వరకు. అర్థమైందా? భూమి నిలిచి ఉన్నంత వరకు ఒక తరం నిలిచి ఉంటుంది. అలా ఈ తరంలో మనం ఉన్నాం. అప్పుడు మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రభువా, ఇన్ని కోట్ల మందిలో నన్ను ఎన్నుకున్నావా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభువుకి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా, నేను ఎలా ఉపయోగపడగలను నీకోసం. ఆ రోజట ఆ ప్రభు అట శిష్యులను పంపిస్తున్నారట. అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, నా కొరకు దాన్ని తోలుకొని రండి. ఇప్పుడు ఆ గాడిద పిల్ల ఏమైనా మందా ప్రభు అంటే కాదు. పోనీ మన బంధువులదా? అది కాదు. పోనీ మనం ఏమైనా దానికి బజానా ఇచ్చామా, అంటే డబ్బులు ఇచ్చామన్నా, బయానా ఇచ్చి ఏమైనా తీసుకున్నాం, అడ్వాన్స్ ఇచ్చామన్నా తీసుకున్నామా అంటే అది లేదు. మరి ప్రభు వెళ్ళి అడగగానే ఎలాగ ఇచ్చేస్తారు ప్రభువా? మరి అంతే కదా, వెళ్ళి అడగగానే ఎలా ఇచ్చేస్తారు? అప్పుడు ప్రభు అంటారు, నువ్వు వెళ్ళు, కట్టబడి ఉన్న గాడిద పిల్లను తోలుకొని వచ్చాయి. ఎవరో అడుగుతారు, ఎవరిని అడుగుతారు, ఒకవేళ ఏంటి ఇది ఇప్పేస్తున్నావు, నువ్వు ఈ గాడిద పిల్లని ఎందుకు తోలుకెళ్తున్నావు నువ్వు అని ఎవరైనా అడిగితే ఒక మాట చెప్పు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పు అన్నారు. అద్భుతమైన మాట. ఏంటట? ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పు. ఎవరా ప్రభువు? మెస్సియా, దేవుడు ఎన్నుకున్న మెస్సియా. మార్క్సు వార్త 13వ అధ్యాయం 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మార్క్సు వార్త 11వ అధ్యాయం 3వ వచనం. చాలా అద్భుతమైన మాట. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి, జీవగ్రంథంలో వ్రాయబడినటువంటి మాట. దానిని విప్పి తోలుకొని రండి. 2 నుంచి చదువుదాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చుండలేదు. బా దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చోలేదట. ఫ్రెష్గా ఉంది, కొత్త గాడిద పిల్ల. అంటే సెకండ్ హ్యాండిల్ కాదు. మీరు సెకండ్ హ్యాండిల్ బండి కొనుక్కున్నారనుకోండి, దాని మీద ఎవడో కూర్చున్నాడు. ఫస్ట్ హ్యాండిల్ కొనుక్కుంటే మీరే కూర్చున్నారు మొదట. అర్థమైందా? సో ఆ రోజుల్లో కూడా వాహనాలు మరి బైకులు కాదు కదా, గాడిద పిల్లలు. రాజుగారు రావాలి, అభిషేకించబడుతున్నాడు ఈయన. దావీదు గారి అంశలో, దావీదు గారి క్రమంలో, సొలొమోను గారి క్రమంలో, యూదా రాజుల క్రమంలో ఈయన కూడా గాడిద పిల్ల మీద ఊరేగింపబడవలసిన సమయం ఆసన్నమైంది. ప్రవచన నెరవేర్పు. అప్పుడు మెస్సియాగా వచ్చేసాడు. కానీ చాలామంది ఈయన మెస్సియాని అంగీకరించట్లేదు, తృణీకరిస్తున్నారు. ఎవరు అంగీకరించట్లా? ప్రభువుని అంగీకరించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది ఆ రోజుల్లో, ప్రేమించే వాళ్ళ సంఖ్య కూడా తక్కువగా ఉంది ఆ రోజుల్లో. అప్పుడు ప్రభు అన్నారు, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చోలేదు, దానిని విప్పండి, తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా, బాబా ఆ మాట చూడండి, గూస్ బంప్స్ వస్తాయి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. రాజుగారు అడిగినప్పుడు ఇచ్చేయాలి. ఇప్పుడు ఇదే మాట మన బ్రతుకులకు అప్లై చేసుకుంటే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది, నువ్వు ప్రభువునకు కావలసి ఉన్నావు. ఆ మాట వినగానే మనకి ఎంత ఆనందం వస్తుందంటే, ఎన్నుకొన్నాడు. వేలాది గాడిదలు ఉండొచ్చు ఆ రోజుల్లో, కానీ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు వాహనంగా
ఒక గాడిద మారింది. ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఉండొచ్చు, కానీ సర్వోన్నతుడైన దేవుడు ఎన్నుకొన్నటువంటి దేవుని వాహనంగా, దేవుని ఆలయంగా నువ్వు నేను మారుతున్నాం. ఇది ఒక్కటి మీకు అర్థమైతే యు ఆర్ ఎ చూజన్ పర్సన్ బై గాడ్. అర్థమైందా? నువ్వు దేవుని వలన ఎన్నుకొనబడిన వాడవు. నువ్వు ఎందుకు నిన్ను నువ్వు చీప్గా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటా? డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. యువర్ అ స్పెషల్ పర్సన్ టు గాడ్. యువర్ అ గ్రేట్ పర్సన్ టు గాడ్. యువర్ అ వాల్యుబుల్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. నువ్వు అంత గొప్పవాడివి, గొప్పదానివైనప్పుడు ఎందుకు నిన్ను నువ్వు చీప్గా, ఎందుకు నిన్ను తక్కువగా? నో నో, గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఆన్ యూ అండ్ మీ అండ్ ఆల్. మనందరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి అక్కడ ఏమంటాడంటే, ఇక్కడికి ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. అప్పుడు నిజంగానే జరిగిందట. వారు వెళ్ళారట. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపిన. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. వారు దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, మీరేమి చేయుచున్నారు అని అడిగారట. గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు అన్నారట, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అర్థమైందా? మీరు ఎప్పుడైనా సరే ప్రభువు చేత ఎన్నుకొనబడిన వారిని ఆటంకపరచకూడదు. ప్రభు కార్యానికి ఎప్పుడు మీరు ఆటంకాలు పెట్టకూడదు. మీ పిల్లలైనా సరే, మీ పిల్లల మీద నీ కొడుకైనా నీ కూతురైనా నీకు ఎంతవరకు అధికారం అంటే ప్రభు యొక్క పని లేనంత వరకే నీకు అధికారం. ఇది ప్రభు పని అన్నప్పుడు నువ్వు నీ కుమారుణ్ణి ఆటంకపరచకూడదు, నీ కుమార్తెను ఆటంకపరచకూడదు, నీ భర్తను ఆటంకపరచకూడదు, నీ భార్యను ఆటంకపరచకూడదు. ఒకవేళ ఆటంకపరిస్తే నువ్వు శాపగ్రస్తుడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. మనం ఆయన వారము, ఆయన తర్వాతే మనకు అధికారం. ఇప్పుడు నా బిడ్డ ఎంతవరకు నాకు అధికారం? దేవుని కంటే ముందా, దేవుడి తర్వాత? నా బిడ్డ మీద నాకు అధికారం ఎప్పటి వరకు ఉందండి? చెప్పండి, మీరు చెప్పండి. దేవుని కంటే ముందా మన బిడ్డ మీద మనకు అధికారం? దేవుడి తర్వాతేనా? దేవుని తర్వాతే. నేనేమన్నా అన్నాను, రేపు పొద్దున్న నా కుమారుణ్ణి దేవుడు కావాలంటే అబ్రహాము ఇచ్చేయి అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అవేవో చాలే 100 ఏళ్ల తర్వాత ఇచ్చి మళ్ళీ ఇచ్చేయమంటే అలా ఇస్తాం, అలాంటివి ఏం కుదరవు, కానీ ఇంకొకరిని చూసుకో, ఇంకోళ్ళు ఎవరినైనా చూసుకో అన్నాడా? అనకూడదు, అసలు అనకూడదు. ఎందుకంటే అబ్రహాముకి కుమారుడు అనేవాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. దేవుడు ఇస్తేనే ఇస్సాకు లభించాడు. దేవుడు ఇవ్వకపోతే అబ్రహాముకి ఇస్సాకు ఎక్కడవాడు కదా? దేవుడు ఇవ్వకపోతే నాకు నా బిడ్డ ఎక్కడవాడు, నీకు నీ బిడ్డ ఎక్కడవాడు? మన తల్లిదండ్రులకి ఎక్కడి వారము? కాబట్టి నా బిడ్డ అంటే మంచిదే, నీ బిడ్డే, కానీ దేవుని తర్వాతే నీ బిడ్డ. గాడిదైనా, కుమారుడైనా, వస్తువైనా, ప్రపంచంలో ఏదైనా చివరికి మన ప్రాణమైనా సరే ఎవరి తర్వాత? దేవుని తర్వాత, ఆయన పని తర్వాతే. మొదట ఆయనకే ప్రాధాన్యత. ఎరా రాత్రి నిద్రలేదా నీకు కూడా? పడుకుంటున్నావు నువ్వే బ్లూ షర్ట్ తమ్ముడు, కొన్ని పాటలు పడుతున్నావు చూసుకో మరి, లేదంటే నిలబడి వినండి వాక్యం. ఎవరైనా సరే దేవుని తర్వాతే. అర్థమైందా? కాబట్టి నేను ఎవరనడానికి వీలేదు. ఇప్పుడు గాడిద పిల్లని అడిగాడట ప్రభు, పోనిచ్చే బాబు తీసుకో నాయన, తీసుకో, నీ వాడుకో నాయన. ప్రభు తర్వాత ఎవరైనా, ప్రభు తర్వాత ఏదైనా ప్రభు తర్వాతే. అది నా ధనమైనా, నా జీవితమైనా, నా బ్రతుకైనా, నా ప్రాణమైనా, నా బిడ్డైనా, నా కుటుంబం అయినా, నాకు సంబంధించింది ఏదైనా సరే, నా వస్తువైనా సరే, అది ప్రభు పని తర్వాతే, ప్రభు తర్వాతే. ప్రభువే మొదటి స్థానాన్ని తీసుకోవాలి. మెస్సియా, రూలర్ ఆయన వచ్చేసాడు భూమి మీదకి. వచ్చేసిన తర్వాత ఆయనకి ఆటంకపరచడానికి లేదు. రాజు అడిగితే దెబ్బలకు కొదువని, రాజు అడిగినప్పుడు ఇచ్చేయాలి. అడిగింది రాజు, ఇచ్చేయాలి. రాజును ఆటంకపరచకూడదు. సో ఇప్పుడు ఆ గాడిద పిల్లను విప్పుతున్నప్పుడు ఇచ్చేశారు. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా మొదటి స్థానం ఆయిందే. తర్వాత ఎవరైనా సరే, తర్వాత ఏదైనా సరే మొదట ఆయిందే. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ అందరి విషయంలో ప్రభువుకు ఒక ప్రణాళిక ఉంది. నా ప్రియ యవ్వన తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, మీరు ఊరికే సత్యంలోనికి రాలేదు, నేను ఊరికే సత్యంలో నిలబడలేదు. మనందరి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి మనం ముందుకెళ్తున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సత్యము అనేది ముందుకెళ్తున్నప్పుడు సాతాను గలిబిలైపోతాడు. వాడు ఏదో విధంగా సత్యాన్ని ఆటంకపరచాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. దాన్ని బట్టి మీకు అర్థం కావాలి, మనం ఇంకా ముందుకెళ్ళడానికి ప్రభు మార్గాలు తెరవబోతున్నాడు అని అర్థం.
అర్థమైందా? ఇంకా నువ్వు ముందుకెళ్ళటానికి ప్రభు మార్గాలు సరళము చేయబోతున్నాడు. ఇంకనూ నిన్ను హెచ్చించబోతున్నాడు. ఇంకనూ నిన్ను గణపరచబోతున్నాడు. ఇంకా అనేక మందిని నీకు స్వాస్థ్యముగా అప్పగించబోతున్నాడు. జనములను ఏలుటకు దేవుడు నీకు వారిని స్వాస్థ్యముగా అప్పగించబోతున్నాడు. ఆత్మ ఖడ్గముతో ఏలుటకు, ఆత్మీయ వాతావరణంలో ఏలుటకు, జ్ఞానముతో ఏలుటకు, వివేకముతో ఏలుటకు ప్రభు అనేక మందిని నీకు అప్పగించబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని సంఘమా, గుర్తుపెట్టుకోండి, దేవుని ఏర్పాటులో మనం అందరం ఉన్నామనేది కన్ఫర్మ్. కానీ టైం వచ్చినప్పుడు, అప్పటి వరకు గాడిద పిల్ల అక్కడే కట్టబడి ఉండాలి, మేత మేస్తూ ఉండాలి. టైం వచ్చాక దాన్ని విప్పాలి. అందుకని గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ ఆన్ యూ. టైం వచ్చాక నేను విప్పుతాడు. ఈరోజు మీ అందరికీ టైం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంకా టైం రాని వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో వస్తారు వాళ్ళు కూడా. అది మీ ద్వారా కావచ్చు, నా ద్వారా కావచ్చు. వచ్చేవాళ్ళు తప్పకుండా వచ్చేయాలి. ఆగడానికి వీల్లేదు. అర్థమైందా? ఆగడానికి వీల్లేదు. వచ్చేవాళ్ళు తప్పకుండా వచ్చేయాల్సిందే. అది ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఒక టైం ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ప్రభు నిన్ను పట్టుకుంటాడు. తన వాక్యం నిన్ను పట్టుకుంటుంది. ఆయన మాటలు నిన్ను పట్టుకుంటాయి. ఇంకంతే. ఒక్కసారి పట్టబడ్డాము అంటే ఆయనను మొయ్యాల్సిందే, ఆయనను మొయ్యాల్సిందే. ఇప్పుడు మోయడానికి ఆ గాడిదకు ఎలాగైతే సమయం ఆసన్నమైందో, అలాగే అందరి జీవితాల్లో కూడా ప్రతికూల పరిస్థితులున్నా, ఎలాంటి పరిస్థితులున్నా, నువ్వు అసలు ఎన్నిక లేని వాడవుగా, ఎన్నిక లేని దానవుగా కనబడుతున్నా, ఏదో ఒక టైంలో నీకంటూ దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అప్పుడు నేను తీసుకొచ్చి ఆయన పనిలో పెట్టేసుకుంటాడు. ఏ పని ఇస్తే ఆ పని చేయాలి నమ్మకంగా. ఏ పని ఇస్తే ఆ పన్ను చేయాల్సిందే నమ్మకంగా. అది నీ బాధ్యత. ప్రభువా, నన్ను ఇందుకు తీసుకొచ్చావా? ఇదా నా విషయంలో నీ పర్పస్? ఇదా? అవును. నా విషయంలో నీ ఆలోచన ఇదా? అవును. ఇందుకా ప్రభువా నన్ను ఎన్నుకున్నావు? అవును. ఇందుకా నన్ను ఈ ఊరిలో నిలబెట్టావు? ఇందుకా నన్ను ఈ ప్రాంతానికి నడిపించావు? ఇందుకా నన్ను ఎక్కడ పుట్టించుకున్నావు? ఇందుకా నన్ను ఈ తరంలో పుట్టించుకున్నావు? అవన్నీ కూడా తర్వాత అలా ప్రశాంతంగా పడుకుని ఆలోచించుకుంటే అన్నీ రివీల్ అవుతుంటాయి. అన్నీ రివీల్ అవుతుంటాయి. కొందరిని కొన్ని దేశాలకు పంపిస్తాడు, కొందరిని కొన్ని ప్రాంతాలకు పంపిస్తాడు. అక్కడి నుంచి పని చేస్తుంటారు కొంతమంది. లింక్ అనేది ఎక్కడ ఉంటుందో తెలీదు. ఒక మొక్క మొలవడానికి సూర్యుడికి భూమికి లింక్ ఉందంట. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, భూమి ఎక్కడ ఉంది, మొక్క ఎక్కడ ఉంది? విచిత్రంగా లేదు లింక్? సముద్రంలోనేమో నీళ్ళను పెట్టాడు, ఆకాశంలోనేమో మంటెట్టాడు. ఆకాశంలోని మంట, సముద్రంలోని నీళ్లు, ఇవి మరగడం, మళ్ళీ పైకి వెళ్ళడం, అక్కడ నుంచి మేఘాలుగా మారడం, ఎక్కడో నీ పొలాల దగ్గరికి రావడం, ఇక్కడ వర్షించడం. ఎంత లింకులు ఉన్నాయి చూడండి. చైన్లా అన్ని లింకులు. అలాగే నీ జీవితానికి, నా జీవితానికి, నా జీవితానికి, మరో జీవితానికి, వాళ్ళ జీవితానికి, మీ జీవితానికి, ఈ దేశం వాళ్ళకి, ఆ దేశం వాళ్ళకి, ఎక్కడున్న వాళ్ళకి, ఇంకో చోట ఉన్న వాళ్ళకి, అలా లింకులు ఉంటాయి. ఈ లింకులన్నిటి ద్వారా దేవుని పని జరుగుతూ ఉంటుంది. దేవుని పని జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కో పనికి ఎన్నుకుంటాడు ఆయన. ఒకడు ఇచ్చేవాడు, ఒకడు పుచ్చుకునేవాడు, ఒకడు చేసేవాడు, ఒకడు సమర్పించేవాడు, ఒకడు కష్టపడేవాడు, ఒకడు శ్రమపడేవాడు, ఒకడు వెళ్ళేవాడు, ఒకడు మాట్లాడేవాడు, ఒకడు మాట్లాడింపజేసేవాడు. ఒక్కొక్కడికి ఒక్కో పని. ఒకడు వండేవాడు, ఒకడు వడ్డించేవాడు, ఒకడు వార్చేవాడు, ఒకడు ఏర్పాటు చేసేవాడు, ఒకడు నిర్ణయించేవాడు. ఇలా ఎన్ని విధాలుగా ప్రభు పరిచర్య ఉంటుందంటే జీవితం ముగిసిపోయేంత వరకే. రేపో మాపో మనం మంచం పట్టామనుకోండి, వయసు మీద పడిపోయి, ఆ తర్వాత ఇంకేమీ లేదు. లేద్దామన్నా లేవలేం. మా నాన్నగారు ఉన్నారు ఇప్పుడు, కాళ్ళు సరిగా పనిచేయట్లా. ఆయన ఇదివరకట్లా పుల్లాగా తిరగడానికి అవకాశాలు లేవు, తగ్గిపోతున్నాయి. ఆ ఇంటికే పరిమితం, ఆ కుర్చీకి పరిమితం, లేదా మంచానికి పరిమితం. ఆ ఇంటి వరకే తిరగడం. ఆ వీధుల్లోకి వెళ్ళొచ్చు కదా, ఆ స్టిక్ పట్టుకు తిరగొచ్చు కదా అంటే, నో నా వల్ల కావట్లేదు అనేస్తున్నాడు ఆయన. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఏదో రోజు నాకు కూడా ఈ పరిస్థితి వస్తుంది కదా, ఆయన ముందు కూర్చున్నప్పుడు అల్లిదే అనుకుంటాను నేను. ఏదో రోజు నేను కూడా ఇలాగే ఒక కుర్చీకి పరిమితం అవ్వాలే. అవును. ఏదో రోజు నేను కూడా ఇలాగే ఎవరొకరి మీద ఆధారపడాలే. అవును. ఇప్పట్లాగా నేను శుభ్రంగా ఏ ఊరు పడితే ఆ ఊరు అర్ధరాత్రిలో వరకు తిరిగేసి వాక్యం చెప్పి వచ్చేస్తానంటే అప్పుడు అవ్వదు. నిజంగానే అవ్వదు. ఏ దేశం పడితే ఆ దేశానికి వెళ్ళిపోతా, ఫ్లైట్లు ఎక్కేస్తా, దిగేస్తా, కార్లు ఎక్కేస్తా, తిరిగేస్తా, నడుచుకుంటూ తిరిగేస్తా, కొండలు ఎక్కేస్తా, మెట్లు ఎక్కేస్తా, పాటలు పాడేస్తా, పాటలు రాసేస్తా, ప్రసంగాలు చేసేస్తా, సెమినార్లు పెట్టేస్తా. అవదు నాయనా. కొంత టైమే ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత నువ్వు ఆగిపోవాలి. ఏమై రైట్ ఆర్ రాంగ్? రైట్.
ఎస్, మా నాన్నగారు కూడా నాకులాగే చురుగ్గా తిరిగిన వ్యక్తి. ఇప్పుడు ఆయన అలా చూస్తుంటే నాకు బాధ వేస్తుంటుంది. అరే ఇంత స్ట్రాంగ్ పర్సన్ కూడా ఒకానొక టైం వచ్చేసరికి రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. అంటే మనం కూడా ఏదో ఒక రోజు ఏమవుతాం, రిటైర్ అవుతాం. ఆ రోజు నువ్వు వద్దామన్నా నీకు పని ఉండదు. అర్థమైందా? ఆ రోజు నువ్వు చేద్దామన్నా నీకేముండదు, పని ఉండదు. అయ్యా నాకు అప్పగించండి, ఈ పని నేను చేస్తాను ప్రభు సన్నిధిలో అని నువ్వు అడిగినా ఆ రోజు నీకు ఇచ్చేవాడున్నా చేయడానికి నీ యంత్రం తుప్పు పట్టిపోయింది, నీ యంత్రం నడవనంటోంది, నీ యంత్రం బోరుకొచ్చింది. లోపల ఆత్మ సంసిద్ధంగా ఉంటే ఉండుండొచ్చు, చెప్పలేం. కానీ ఆత్మ సంసిద్ధంగా ఉన్నా శరీరం సహకరించకపోతే మనం ఏమీ చేయలేం, ఎక్కడికి వెళ్ళలేం. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దీపం ఉండగానే దేవుని పనిలో 4 రాళ్ళు వెనకేసుకోండి. లోకలు వేసుకోమని నేను చెప్పను. లోకలు వెనకేసిన రాళ్ళు అక్కడే ఉంటే ఎవడోడ పట్టుకెళ్ళిపోతాడు. నిజం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా నాన్న నాకు పొలం రాశారు, మా నాన్నకి సెంటిమెంట్ ఆ పొలం. సో అది మా తాతగారు ఎంతో కష్టపడ్డారట, ఎంతో శ్రమ పడ్డారట. వాళ్ళ సవితి తల్లి ఇంట్లోంచి గెంటేసిందట, అమ్మ చచ్చిపోయిందట, సవితి తల్లి ఇంట్లోంచి గెంటేసిందట. గెంటేస్తే ఎక్కడికో పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో చిన్న ఏదో ఉట్టి కట్టుకుని అక్కడ ఉంటుంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మాటిని వచ్చి అది కోసేసి పొలంలోంచి వెళ్ళిపోరా బిడ్డ అన్నాడట, సొంత కొడుకునే, అంటే ముందు వెళ్ళం కొడుకు కదా అని. సో అమ్మలేదు, నాన్న బొమ్మన్నాడు, సవితి తల్లి ఏమో చూడట్లేదు, పోయాడు, ఎక్కడికో పోయాడు. అక్కడెక్కడో ఒక చిన్న పాక లాంటిది వేసుకుని అందులో ఉంటున్నట్టు మా తాత. 40 ఏళ్ళు వచ్చినాయి, ఎవరో పిల్లనివ్వట్లేదు. అప్పుడు ఎలా తగిలిందో మా నాయనమ్మ తగిలింది. మొత్తం మీద ఇచ్చి పెళ్లి చేశారు. 40-45 ఏళ్ల మధ్యలో అయిందట ఆయనకి పెళ్ళి. ఎవరో అమ్మలేదు, నాన్నలేడు, పట్టించుకునే నాదులు లేడు, దిక్కు దివానం లేదంటే ఆ రోజుల్లో పిల్లలు ఎవరిస్తారు? సో అలా మా తాతగారు చాలా ఇబ్బందులు పడ్డాడట ఆయన. ఆ టైంలో పుడుతున్నారట పిల్లలు, చచ్చిపోతున్నారట. 9వ సంతానం మా నాన్నగారు పుట్టారు. అప్పుడు ఆయన బ్రతికితే ఆనందంగా అమ్మయ్య ఒక కుమారుడిని సంపాదించుకున్నాం అనుకొని, మరి కుమారుడి కోసం ఏదో సిద్ధపరచాలి కదా. ఆ రోజుల్లో అక్కడ ఇక్కడ కష్టపడి శ్రమపడి ఇలాగ చేసుకుని ఆ పొలం, ఆ స్థలం, ఉండే ఇల్లులు ఇవన్నీ కూడా ఆయన సమకూర్చుకున్నాడు. అంత కష్టపడి మా నాన్నగారిని తీసుకెళ్ళి ఆ పొలం గట్టును కూర్చోబెట్టి 9 ఏళ్ళట అప్పటికి డాడీకి, మా నాన్నగారికి కూర్చోబెట్టుకుని, అరే నాన్న ఇది ఇంత కష్టపడ్డాను నాన్న, ఇంత శ్రమ పడ్డాను నాన్న, ఇప్పుడు అమ్మకూడదు నాన్న, నువ్వు నీకే ఉండాలి, జాగ్రత్తగా చూసుకో అమ్మనే చెల్లెమ్మని అని మా నాన్నగారికి బాధ్యతలు అప్పగించి ఆయన కన్నుమూశాడు ఏదో వ్యాధి వచ్చి. అలా 9వ ఏట నుంచి ఆ పొలానికి మా నాన్నగారికి అనుబంధం. అక్కడ పాము వస్తే చంపడు, ఆ పాము మా నాన్న అంటాడు. ఈయన పాము నాన్న ఏంటి నాన్న అంటాను నేను. ఆ పావుని చంపరు, ఏమైనా వస్తే చంపరు, అక్కడ ఏమన్నా చేయరు. అమ్మో అది ఏమైనా జీవి కనబడిందంటే చాలు మా నాన్న అంటాడు ఈయన. సర్లే ఇంకా ఆయన సెంటిమెంట్ అలా ఉందని నేను పట్టించుకున్న. చిన్నప్పటి నుంచి ఇదే బాధ మాకు. ఆ పాము అలా వెళ్ళిపోతుంటే అలా వెళ్ళిపో డాడీ అంటే అది డాడీ అది కరిస్తే ఏమైపోతాం. కానీ విచిత్రం అంటే ఆయన ఎప్పుడు కరవదు. అది చాలా రోజులు ఉంది అక్కడ, కానీ ఇప్పుడు తాచుపాం అది, కానీ ఆయన ఇప్పుడు కరవలేదు. మరి వాళ్ళిద్దరికి ఉన్న ఆ బాండింగ్ ఒకసారి ఇది అని మ్యాజిక్ జరుగుతుంది కదా, ఈయన చెప్పింది నిజమా ఏంటి కొంపదీస్తే మనమే మోసపోతామేమో, మనమే మాయలో పడిపోతామేమో. ఇది నిజమైంది కొంపదీసి ఈ పోమ్మ తాతేనా తీసుకెళ్ళి ఇంట్లో అని పెట్టుకోవాలా ఏంది ఇప్పుడు అని ఒకసారి డౌట్ కూడా వస్తుంటుంది. సో అలాంటి సందర్భాలు కొన్ని జరిగాయి. సో అంటే ఇప్పుడు అది ఏదైతే ఉందో అది అమ్మకూడదు అని ఒక నిర్ణయం అయింది. ఆయన చాలా అమ్మో ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పాడు చేయకూడదు, ఎప్పటికీ ఇది ఇలాగే నిలిచి ఉండాలి అన్నట్టు ఆయన బాధ. అక్కడికి వెళ్ళి చూసుకోవడానికి కూడా ఆయనకి ఇప్పుడు ఏం లేదు, ఓపిక లేదు. అంత కష్టపడి సంపాదించిన మా తాత కూడా దాన్ని పట్టుకెళ్ళలేదు, కొడుక్కిచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదిగో రేపు పొద్దున్న నా దగ్గర ఆడు కొట్టేస్తాడు. ఒకవేళ నేను అమ్మకుండా ఉంటే ఆడు పట్టుకెళ్ళిపోతాడు. అది ఒకవేళ ఆడు పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, మా తాత ఎంత కష్టపడ్డాడో కనీసం ఆడి పేరు కూడా తెలియదు ఆడికి. నిజం. ఇప్పుడు ఆయన కష్టం అంతా ఇది ఫ్రీగా తీసేసుకుంటాడు. ఇప్పుడు ఎరా తీసుకుంటావు కదా. సో అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏవో 4 రాళ్ళు వెనకేసుకున్నాం అనుకుంటాం, కానీ మనం ముత్తాతలో అలా మన మనవలో
మునిమానవులు వచ్చేసరికి ఆ రాళ్ళు వాళ్ళు తీసుకుంటారు, మన పేరు కూడా వాడరాళ్ళు. ఇంకా నేను కాబట్టి మా తాతగారి గురించి పేరైనా వాడుతున్నాను, రేపు పొద్దున విశ్వ ఆ తాత పేరు కూడా చెప్పడు. ఎందుకంటే తెలియదు వాళ్ళకి. ఇంకో 2 తరాలు పోయి అనుకోండి, మా భూమి ఉందంతే, మా పూర్వీకుల నుంచి వచ్చిన భూమి ఒకటి మాకు ఉంది, ఒక పొలం ఉంది మాకు, కొన్ని పొలాలు ఉన్నాయి మాకు, కొన్ని స్థలాలు ఉన్నాయి అని చెప్పుకుంటారు తప్ప అది ఎవరు కష్టపడితే వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది, వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు, వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారు, ఏమీ తెలియదు. అందుకే నేను అంటాను, ప్రభువు కొరకు ఏదైతే మనం చేసామో అదే మనకు నిలబడుతుంది. ఈ లోకంలో మనం ఎన్ని చేసినా ఏమీ నిలబడదు. ఏదో రోజు ఫోటోకి ఎక్కుతాం, ఆ తర్వాత అందరిని మనల్ని మర్చిపోతారు. అంటే ప్రభువు కొరకు చేసిందే శాశ్వతం. ప్రియమైన దేవుని సంగమా, నీ బ్రతుకు, నీ ఆత్మీయ జీవితం, నీ యథార్థత, నీ నమ్మకత్వం, నీ విశ్వాసం, నీ ప్రవర్తన, చచ్చిపోయేంత వరకు నువ్వు ఏదైతే కాపాడుకున్నావో ఆ నీతి, ఇదే రిజిస్టర్ అవుతుంది. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడెను. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇన్ ద సేమ్ వే నువ్వు కూడా నీ తరములో నీ సేవ చేసి పితరుల యొద్దకు చేర్చబడతావు. నువ్వు వెనకేసుకున్నది ఆ 4 రాళ్లే. కోర్స్ ఇక్కడ సంపాదించుకోవద్దని నేను చెప్పట్లేస్తుమా, సంపాదించుకో, కానీ దాని మీదే మనసు పెట్టుకోక, అదేమి శాశ్వతం కాదు. వదిలేస్తాం, ఏదో రోజు వదిలేస్తాం, అన్ని వదిలేసి ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోతాం, ప్రభు దగ్గర నిలబడతాం. కాబట్టి దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నీ ద్వారా నా ద్వారా నెరవేర్చబడాలని కోరుకుంటున్నాడు. సో ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి తగిన సమయం వచ్చినప్పుడు నేను బయటికి లాక్కొస్తాడు. అప్పుడు నువ్వు విప్పబడతావు. ఆ కట్టబడి ఉన్న స్థితిలో నుంచి నువ్వేమవుతావు? విప్పబడతావు. విప్పబడిన తర్వాత ఎవరు నిన్ను ఆటంకపరిచినా కూడా ఒకటే మాట, అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఇదే చెప్పండి. అది ఎంత అద్భుతమైన సందర్భాలు అంటే ఇవన్నీ మనకు మామూలుగా చదువుతుంటే ఇందులో ఎంత లోతైన అర్థం ఉందా అని మనకు అనిపించదు. కానీ దేవుడు ఒక ఛాయారూపకంగా వ్రాయించాడు గ్రంథంలో. ఆ ఛాయలను విప్పుతున్నప్పుడు, నిజస్వరూపాలు అర్థమవుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎస్, దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది, ఆయన నిర్ణయాలు చాలా గొప్పవి, ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. అందుకే అది విప్పమంటున్నాడంటే అవును, అందుకే విప్పమంటున్నాడు. నేను కూడా విప్పబడతాను ఒకరోజు. ఇక ఒక్కసారి ఆయనను మోయడం మొదలుపెట్టిన తర్వాత ఇంకెవరు నన్ను ఆపడం సాధ్యం కాదు. చావు వరకు మోసుకుంటూ వెళ్ళిపోతాను. వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడనాడకమన్నాడు భక్తుడైన దావీదు. నేను వృద్ధుడనయ్యేంత వరకు కూడా నన్ను విడనాడకము. నేను గూర్చినటువంటి మాటలు చెప్పడానికి, నేను గూర్చిన ఆ ఆలోచనలు ప్రపంచానికి ప్రకటించడానికి, నేను గూర్చిన సమాచారాన్ని ప్రపంచానికి ప్రకటించడానికి నన్ను ఒక సాధనంగా వాడుకో నాయనా, ప్లీజ్ మై డాడీ, నన్ను వాడుకో, ఐఎమ్ హియర్, నన్ను వాడుకో. ఏదో రోజు నేను వెళ్ళిపోతాను, ఈ లోకం నాకు శాశ్వతం కాదు, నేను ఇక్కడ ఉన్నంత వరకే నన్ను వాడుకో, నాలో బలం ఉన్నంత వరకు నన్ను వాడుకో, నాలో శక్తి ఉన్నంత వరకు నన్ను వాడుకో. కన్నులు కనబడని దినం ఒకటి రాబోతుంది, కాళ్ళు నిలబడని దినం ఒకటి రాబోతుంది, చేతులు పని చెయ్యని దినం ఒకటి రాబోతుంది, మాట సరిగా మాట్లాడలేని దినం ఒకటి రాబోతుంది. ఆ రోజు మన యంత్రం మనకి సహకరించదు. ప్రియమైన దేవుని సంగం, ఊగుతూ ఉంటాం. ఆ రోజు మన విలువ కూడా తగ్గిపోద్ది. నిజం చెప్తున్నాను నేను, విలువ తగ్గిపోద్ది. మీ ఇంట్లో మీ తాతయ్యలు ఉన్నారా, అమ్మమ్మలు ఉన్నారా? ఎంతమందికి తాతయ్యలు అమ్మమ్మలు ఉన్నారు? చేతులెత్తి చూపించండి ప్లీజ్. ఎంతమందికి తాతయ్యలు అమ్మమ్మలు ఉన్నారు? చేతులెత్తి చూపించండి ప్లీజ్. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, తాతయ్యలు అమ్మమ్మలు ఎంతమందికి ఉన్నారని అడుగుతున్నాను నేను. బాగా పైకి చేయి చూపించాలి అందరూ కూడా, పురుషులు స్త్రీలు కూడా. మీ అందరికీ తాతయ్యలు అమ్మమ్మలు ఉన్నారా? మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మా తాతయ్య అమ్మమ్మకి మేము చాలా భయపడతాం. చెయ్యి అలాగే చెప్పించండి పైకి. ఒక్కడున్నాడు, ఇద్దరు, మరి వీళ్ళు ఎందుకు భయపడతారో తర్వాత వచ్చి రీజన్ చెప్పండి నాయన. గౌరవంతో కూడిన భయమా? ఆస్తులు రాయరని భయమా? లేదా నిజంగానే మమ్మల్ని నిలబెట్టారన్న భక్తితో కూడిన భయమా? ఆ భయం అయితే మంచిదే. సరే, చూసారు ఎంతమంది చేతులు ఎత్తారు, కానీ భయపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారట? ఇన్ని వందల మందిలో 2 ఉన్నారట. ఇంకా లైవ్లో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి, వాళ్ళకి ఎంతమందికి భయభక్తులు ఉన్నాయి? నేనైతే చెప్పనా, వయసు అయిపోయిన తర్వాత తాత అయినా, అమ్మమ్మ అయినా, నాయనమ్మ అయినా, ఎవరైనా సరే వాళ్ళకి ఆటోమేటిక్గా గౌరవ మర్యాదలు ఏమవుతాయి? తగ్గిపోతాయి. ముసల్దానా నువ్వు నోర్మాయి అంటారు. ముసలడా నువ్వు మొలబడుండు, పెట్టిందిని మొలబడుండు, ఎక్కువ మాడుకో అంటారు. అలా కాదురా నాయన సలహాలు ఇవ్వడానికి కానీ ముందుకు వచ్చారనుకోండి వాళ్ళు, నీ పూర్వకాలపు చచ్చు సలహాలు వినడానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేడు. వీఆర్ ఆల్ అప్డేటెడ్.
ఇదేంటి అప్డేటెడ్ వెర్షన్ ఇది? నువ్వు ఇంకా సత్యకాలపు సత్యవి. ఇప్పుడు నీ సత్యకాలపు సత్య మాటలు వచ్చి ఇక్కడ చెప్తే వినడానికి ఎవడు రెడీగా లేడు. మాకు చెప్పకు అంటారు. కాబట్టి పాపం ముసలాళ్ళు ఏదో అలా ఉన్నాం అన్నట్టు పాత టీవీలు లాంటి వాళ్ళు వాడరు, అమ్మరు. పాత బీరువాళ్ళు చూడండి వాడం, అటు వాళ్ళేమో ఇటు అమ్మలేమో అన్నట్టు ఉంటాయి చూడండి కొన్ని బీరువాళ్ళు. అలాగే ముసలాళ్ళని కూడా పాపం పాత బీరువాళ్ళకి ఇళ్ళల్లో అలా పెడతారు అంతే. ఏదో అలా ఉన్నారు వాళ్ళు అంతే పేరుకి. వాళ్ళ మాటకి విలువ ఉండదు, చెప్పేదానికి ఏమి ఉండదు. గట్టిగా నోరు పెట్టు పడిపోదామంటే అన్నం పెట్టరు, ఇంట్లోంచి గంటేస్తారు. అంతే కదా. రేపు పొద్దున మనందరం అక్కడికి వెళ్తాం. ఒక గడి దాటి ఇంకో గడిలోకి వెళ్ళినట్టు మనకు కూడా ఆ గడి సిద్ధంగా ఉంది నాయన. ఈ బడిలోంచి ఆ గడిలోకి వెళ్తావు, గుర్తుపెట్టుకో. ఏ ముసలోడా నువ్వు నోరుమొయ్యి అని నువ్వు అంటున్నావేమో ఇప్పుడు. ఏదో రోజు ఇది ఎక్కడో విన్నట్టుందే అంటావు. అప్పుడు నీ పక్కన ఉన్నాడు అంటాడు, విన్నట్టుంది కాదు నాయన. అంతరాత్మ అంటాడు, అన్నట్టుంది నాయన. ఏంటది? విన్నట్టు కాదు నాయన, అన్నట్టే ఉంది. నువ్వు అన్నదే అది, నువ్వు అన్నదే. అరే ముసలోడా, ముసల్దానా, నీకేం తెలుసు, పోయలగే. ఎందుకంటే బోరుకొచ్చిన బండి అంటే కొత్త బండికి లోపే కదండి మరి. అవునా కదా. కొత్త బండికి బోరుకొచ్చిన బండికి తేడా లేదు. బోరుకొచ్చిన బండి కొత్త బండి ఎలా చూస్తుంది? హార్స్ పవర్ ఎక్కువ ఉంది దీనికి, రయ్యని పోతుంది. మరి బోరుకొచ్చిన బండో పొగొచ్చేస్తుంది వెనకాల నుంచి. కాబట్టి విలువ తగ్గిపోయింది కదా. రేపొద్దున మన విలువ కూడా తగ్గిపోతుంది. అందుకే నేను చెప్తున్నాను సంగమా, ఈ రోజే నీది. ఈరోజు ప్రభువు కొరకు నిర్ణయింపబడిన దినము. ఈరోజు నువ్వు ప్రభువు కొరకు ఏర్పాటు చేయబడిన గుంపులో ఉన్నావు. ఆ గుంపులో ముందుకు వెళ్ళిపో. ప్రభువా ఈ జీవితం నీది, ప్రభువా ఈ జీవితం నీది. అందుకే ఆ దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నేనే మర్చిపోయాను, మీరు మర్చిపోలేదు. గ్రేట్. కరిచి నేల కొరుగుటకై, శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. ఈ పాట విన్నప్పుడల్లా మీకు అది గుర్తొచ్చేయాలి. అందుకే ఆ పాట మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అవసరమైతే హలో ట్యూన్లుగానో లేకపోతే కాలర్ ట్యూన్లుగానో పెట్టుకోండి, ఎప్పటికప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ప్రతిరోజు పాడుకోండి, ఈ పాట పాడుకోండి. పని చేసుకునేటప్పుడు పాడుకోండి, వ్యాపారం చేసుకునేటప్పుడు పాడుకోండి, ప్రయాణాల్లో పాడుకోండి, పడుకునే ముందు పాడుకోండి, లేచిన తర్వాత పాడుకోండి. వినండి చాలు. కనీసం ప్లే చేసుకుని ప్లేలిస్ట్లో పెట్టుకుని వినండి. అప్పుడు మీకు పాఠం నేర్పించబడుతుంది, పాటతో పాఠం నేర్పించబడుతుంది. ఆ పాఠం మీ బ్రతుకుని ఉజ్జీవింపజేస్తుంది. లేదంటే చచ్చుబడిపోతాం, వాడకపోతే మొద్దుబారిపోతాం, చెప్పకపోతే ఆలోచనలు చచ్చిపోతాయి. అయినా ఒక మాట చెప్పనా, మీలో చాలామంది దేవుని పని కొరకు బతిమాలించుకుంటారు. అవునా కాదా? మిమ్మల్ని బతిమలాడాలి. బాబాబు ఎవరైనా రండి, బాబాబు ఎవరైనా చెయ్యండి, బాబాబు ఎవరైనా ఇవ్వండి, బాబాబు ఎవరైనా సహకరించండి. ఎవరు అడగాలండి మనల్ని? అసలు ఎవరు అడగాలండి మనల్ని? దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఎస్, దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. ఎన్నాళ్ళు చేస్తావు? ఇంటికెళ్ళి క్యాలెండర్ చూసుకో, 2050 వేసుకో ఒకసారి. ఎప్పుడది? ఎప్పుడమ్మా? 2050 వేసుకో. వేసుకొని ప్రభువా 2050 నాటికి నాకు ఇంకా 16 ఏళ్ళు వస్తాయి అంటావా? 16 రావు, 6 అటు ఇటు పడిపోతుంది చూసుకో.
కదా. 16 ఇటు పడింది అనుకోండి, 6 61 అయిపోద్ది, మరి జాగ్రత్త. 16 పొంగిపోతున్నాయేమో, 6 అటు పోయి 1 ఇటు వచ్చేసే రోజు ఒకటి ఉంది. 17 అని పొంగిపోతే 7 అటు పోయి 1 ఇటు వచ్చేస్తుంది. 18 అంటే అధిక బలం ఉన్న ఎడల 81. ఇక ఆయాసము దుఃఖమే. ఇక అక్కడి నుంచి ఆయాసమే దుఃఖమే. నడవలేవు, వద్దన్నా షుగరు ప్లీజ్ అంటూ వస్తుంది, వద్దన్నా బీపీ ప్లీజ్ అని వస్తుంది. లోపల 2 రూములు ఇచ్చేయాలి వాటికి. బీపీకో రూమ్ కేటాయించాలి, షుగర్కో రూమ్ కేటాయించాలి. ఇంకా 2 కాకపోతే ఇంకేవో వస్తుంటాయి, వాటికి మళ్ళీ స్పెషల్ రూములు తీసుకోవాలి. మొత్తం అన్నీ కలిసి నేను వరండాలతో చేస్తాయి, రూములన్నీ అవి ఆక్రమించుకుంటాయి. అప్పుడు వరండాలు అలా పడుకొని షుగర్ని మెప్పించలేక, బీపీని కంట్రోల్ చేసుకోలేక, ఇంకేమైనా కొత్త రోగాలు వస్తే వాటిని మెప్పించలేక, తిండి తినలేక, బతకలేక, చావలేక, దరిద్రం జీవితం అనుకుంటాం అనమాట. ఆ టైంలో అప్పుడు వస్తుంది మనకు ప్రార్థన, ప్రభువా చేర్చుకో ప్రభువా. ఏంటి? చేర్చుకో ప్రభువా, చాలు ప్రభువా, ఇంకెంతకాలం ప్రభు, ఏం సాధిస్తున్నాను ప్రభు మంచం మీద ఉండి నేను. ఇంక ఈ మంచం బట్టి మంచం మీద ఉండి వీళ్ళందరితో తిట్లు తింటూ, వీళ్ళందరితో చేదరించుకుంటూ, అన్నాన్ని కడుక్కొని కూర కడుక్కొని రాత్రి కూర వేసేమేంటి కోడలా అని అడగలేక, కొడుకుతో చెప్పలేక, ఈ దిక్కుమాలిన బతుకు బతకలేక, నీ పని చేయలేక, అటు కనీసం వాక్యం విందాం, సంఘానికి వెళ్ళి కూర్చుందామంటే వెళ్ళి కనీసం కూర్చోలేక. చాలామంది కంప్లైంట్ ఏంటి తెలుసా? ఏమ్మా చర్చికి రావట్లేదమ్మంటే, కూర్చోలేకపోతున్నానండి. వచ్చినా అక్కడ నేను ఏం చేయలేనండి, కూర్చోలేనండి, అంతసేపు నడువు నొప్పి వచ్చేస్తుంది, నేను ఉండలేనండి, అంతసేపు ఉండలేను, నా వల్ల కాదు. చూసావా, ఆ రోజులు వస్తాయా రావా? వస్తాయి, వస్తాయి ప్రియమైన దేవుని సంగమా, ఆ రోజు వస్తుంది. అప్పుడు మనం అడుగుతాం, ప్రభువా చేర్చుకో ప్రభువా, చేర్చుకో ప్రభువా అంటాం. అధిక బలం ఉన్న ఎడల అయిపోయింది. అప్పుడు వైభవం, వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, దుఃఖమే. ఇప్పుడు మన పిల్లలు మన కంట్రోల్లో ఉన్నారు, రేపొద్దున మనం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తాం. నో డౌట్, నువ్వు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తావు. ఇప్పుడే మన కంట్రోల్లో ఉన్నారు, తర్వాత వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తాం. అప్పుడు అనిపిస్తుంది. అందుకే ఏం చేయలేమండి. తర్వాత దేవుని పని చేయాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం. వాయిదా వేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే నీకు దేవుని పని ఉందంటే చక్కగా చేసుకుని ఆశీర్వాదం పొందుకో, చక్కగా చేసుకుని దీవెన పొందుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట చాలాసార్లు చెప్పాను మీకు నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏమండి, ఒక పని ఉందా నీకు నాకు? దేవుడు ఒక పని సిద్ధపరిచాడా మరి? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నీ పని పూర్తవగానే ప్రభు నీ కోసం గుమ్మం దగ్గర కాచుకొని కూర్చున్నాడు. ఇది నిజం. ఇలా నీ పని పూర్తవుతుంది, ప్రభు నిన్ను తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఇది పచ్చి నిజం. ఇది అర్థమైన వాడు దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతాడు, దేవుని ఉద్దేశాలు మాత్రమే నెరవేరుస్తాడు, దేవుని సంకల్పానుసారంగా మాత్రమే జీవిస్తాడు, ఆయన మాటకు మాత్రమే కట్టుబడతాడు, పరిచర్య కొరకు ప్రాణమైన ఇవ్వటానికి వెనుకాడడు. నమ్మకమైన పనివాడు కావాలట దేవునికి, నమ్మకమైన పనికత్తెలు కావాలి, నమ్మకమైన పనివారు కావాలి. ఆయన దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఆ నమ్మకత్వాన్ని నిలుపుకోవాలి. అంతేగాని వ్యర్థమైన వాటి కోసం, పనికిమాలిన వాటి కోసం, అసలు ఉపయోగం లేని వాటి కోసం మనం మన బాధ్యతలు మరిచిపోకూడదు. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సంఘము అనే తోటలో దేవుడు నిన్ను నాటాడు అంటే ఖచ్చితంగా ఫలించవలసిన బాధ్యత, భారము నీ మీద మోపబడి ఉంది. ఇది నిజం. సంఘములో నాటబడిన ప్రతి మొక్క ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. నీకు సంబంధించిన పని ఏదైతే ఉందో అది నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి. అందరూ అన్నీ చేయలేరు. నేను ప్రధానమంత్రిని అయిపోయి, ఒక దేశానికి ముఖ్యమంత్రిని అయిపోయి, అలాగే ఒక ఇంజనీర్ని అయిపోయి, ఒక సినిమా డైరెక్టర్ని అయిపోయి, ఒక విమానం నడిపే పైలట్ని అయిపోయి, ఒక శాస్త్రవేత్తని అయిపోయి,
ఇంకేమైపోయి ఇవన్నీ నా ఒక్కడికే చెప్పండి. ఇవన్నీ నేను తీసేసుకున్నాను అనుకోండి, చేయగలనా? చేయలేను కదా. పిల్లలు చూడండి, ఏమైనా కనబడగానే నాయన పోగేసేసుకుంటారు, తిండే అడ్డు. కానీ ఏదో తినేద్దామన్న ఆలోచనతో ఇంకెవరికి పెట్టక అంతా నాకే అంతా నాకే అంతా నాకే అంతా నాకే ఎంత పోగేసుకుంటావు? తింటావా? పోనీ ఇదంతా తినలేవు. అలాగే అన్నీ నువ్వు చేయలేవు, నీ వల్ల అవుతాయి. అన్నీ ఎక్కడ అవుతాయి? నీ మొహం అవుతాయి, అన్నీ అవుతాయా? అన్నీ మనం చేసేయగలం అంటే చేయలేవు. నీకు ఏది చేయగలవు అది చెయ్యి. నువ్వు ఎందులో ఉత్తీర్ణుడువో అది చెయ్యి. నువ్వు ఎందులో పరిపూర్ణుడువో అది చెయ్యి. నువ్వు ఏది చేయగలవో అది మాత్రం ఎలా చేయాలి తెలుసా? నువ్వు చేయగలిగింది ఎలా చేయాలి తెలుసా? నీ శక్తి లోపం లేకుండా చేయాలి. ప్రసంగి గ్రంథం ఒక మాట ఉంది, ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. తర్వాత ప్రసంగి గ్రంథానికి వెళ్దాం. ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి మాట, నీ శక్తి లోపం లేకుండా చేయాలట. నీ శక్తి లోపము లేకుండా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం అందరూ చదవండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను. చేతికి రావడం అంటే ఎవరిస్తే వస్తుంది నీ చేతికి? చెప్పండి, ఎవరిస్తే వస్తుంది నీ చేతికి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే ఎందుకు వస్తుంది? రాదు. గెట్ మై పాయింట్. దేవుడు ఇస్తేనే నీ చేతికి వస్తుంది అది. అందుకే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, అది ఏ పని అయినను సరే, వాయిదాలు వేసేకు, వంతులు వేసేకు, నువ్వు చూసుకో. నువ్వెందుకు? ఒకరోజు నువ్వు ఉండవు. తరాలు గడిచిపోయే, యుగాలు గడిచిపోయే, పేర్లు వింటుంటాం అంతే. పలానా అయిందండి పొలం, పలానా అయిందండి స్థలం. ఏదో రోజు నీ పేరు కూడా వినబడుతుంది, నువ్వు కనబడవు. అర్థమైందా? నీ పేరు వినబడుతుంది తప్ప నువ్వు కనబడవు. అందుకే నీ చేతికి వచ్చిన ఏ పని అయినను అక్కడ నీ శక్తి లోపం ఉండకూడదట. అంటే పూర్తిగా నీ ఎఫర్ట్స్ పెట్టాలి, పూర్తిగా పరిపూర్ణంగా నీ ఎఫర్ట్స్ పెట్టాలి తప్ప నీ శక్తి లోపం అక్కడ కనబడకూడదు. ఎవరి లోపం కనబడకూడదు? నీ లోపం కనబడకూడదు. నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని లేదు. పాతాళానికి పోయిన తర్వాత అక్కడ ఏమి లేదట? పని లేదు. పని ఉంటే ఎక్కడుంది మరి? చెప్పండి, ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అక్కడికి వెళ్ళాక చెడ్డ పని లేదు, మంచి పని లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ చెడ్డ పనులు చేయడానికి లేదు, పోనీ మంచి పనులు చేయడానికి లేదు. అక్కడ ఏమీ లేదు, పని లేదు. ఎవరికి పని లేదు? మరణించిన వారికి పని లేదు. అది మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, ఉత్తములైనా ఉత్తములు కాకపోయినా, పరిశుద్ధులైనా అపరిశుద్ధులైనా, చచ్చిపోయిన తర్వాత ఏమి లేదు? పని లేదు. బతుకుండగానే పని. గుర్తుపెట్టుకో, బతుకుండగానే ఏదైనా బతుకుండ. చిన్న జీవితం ఇది. ఈ చిన్న జీవితాన్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఈరోజు తోటకోళ్ళ మీద గొడవ పెడదామా, అత్తగారితో గొడవ పడదామా, లేకపోతే తోడలుడితో గొడవ పడదాం, ఇంటి పక్కడితో గొడవ పడదాం, ఇంటి ఎదురుతోడితో గొడవ పడదామా, వాడి మీద కోపకిందామా, వీడి మీద కోపకిందామా, వాడితో చెడ తెచ్చుకో, వీడితో ఆ గొడవ ఈ గొడవ, పెంట పెశాను అంతా ఎందుకంత కాంప్లికేట్ చేసేసుకుంటారు జీవితాన్ని? సాయంత్రం చచ్చిపోతే ఏంది ఇవన్నీ అయిపోయింది అప్పుడే అర్రే అనుకో. అందుకే అంటారు, ఈ రోజే లాస్ట్ రోజు అయితే ఎలా బతుకుతామో అలా బతకాలట. ప్రతిరోజును ఎలా బతకాలి? ఈరోజే లాస్ట్ రోజు అంటే ఎలా బతుకుతావు ఇప్పుడు? అమ్మో ఇది ఒకటేనా? ఇది ఒకటే, ఏం చేద్దాం చేసేయి. అలాగని పాడు చేసేకు. నిన్ను పాడు చేసుకుని పక్కన పాడు చేసి, అది శాడిజం లక్షణం, అది శాడిస్ట్ లక్షణం. అది ఈరోజే లాస్ట్ రోజు అని ఎంత మంచిగా బతకాలి అంత మంచిగా బతికే, ఎంత సంతోషంగా ఉండు అంత సంతోషంగా ఉండు, ఎంత ఆనందంగా ఉండు అంత ఆనందంగా ఉండు. నీ వల్ల ఏమవుతుందో చేసేయి, ఎందుకంటే రేపు నువ్వు ఉండవు కాబట్టి. ప్రభు కూడా అదే అన్నాడు, ఏ నాటికి నాటికి చాలు, రేపటిని గూర్చి మీరు చింతించకండి. రేపు అనేది అసలు నీ లైఫ్లో ఉంటుందో ఉండదో కూడా తెలియదు. మనం దాని గురించి ఎందుకంత చింతించాలి? ఈరోజు మంది, ఈరోజు హ్యాపీగా లీడ్ చేసుకో, ఈరోజు హ్యాపీగా వాడుకో, ఈరోజు నీకు అనుకూలంగా మలుచుకో, అందుకే అక్కడ పని లేదు, ఉపాయము లేదు. ఇప్పుడు మీకు అందరికీ ఉపాయం చెప్తున్నాను దేవుని పేరిట, మంచి ఉపాయం చెప్తున్నాను. కానీ ఆ రోజు మీకు ఉపాయం కావాలన్నా అక్కడ ఏమి లేదు? ఉపాయము లేదు, తర్వాత తెలివి లేదు, రెండోది జ్ఞానము లేదు. అమ్మా మరి ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి తెలివైన వాడు ఎప్పుడు కూడా సత్యమును విని జాగ్రత్త పడతాడు. తెలివి తక్కువవాడు సత్యముని ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాడు.
కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీవు దేవుని చేత ఎన్నుకొనబడిన దానవన్న సత్యాన్ని, ఎన్నుకొనబడిన వాడవన్న సత్యాన్ని రోజును గుర్తించాలి. ఇగో ఈ డేట్లో, ఈ తరంలో, ఈ వయస్సులో, ఈ శక్తితో, ఈ బలముతో నువ్వు నడుస్తున్నావు, కదులుతున్నావు అంటే ఆయన కొరకు నీకంటూ ఒక ప్రణాళిక ఉంది. దావీదు కత్తి పట్టుకుని యుద్ధాలు చేసిన కాలము బైబిల్లో కనబడుతుంది. దావీదు మంచం పడితే ఎవరో ఒక చిన్నదాన్ని వెట్టపుట్టడానికి తీసుకొచ్చి ఆయన పక్కన పరుండబెట్టిన కాలం కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఎంత దుస్థితికి వెళ్ళిపోయాడు మహాచక్రవర్తి. శరీరం శుష్కించిపోయి పండుకున్నాడట. మంచం మీద పడుకుంటే సేవలు చేయడానికి ఎవరో లేరట. ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఆయనకి సేవలు చేపిస్తున్నారు. కానీ ఒకప్పుడు సిరియనుల్ని కత్తి చేత సిరియనులు 3,000 మందిని హతము చేసిన ధీరుడు, మేరు నగధీరుడు, మగధీరుడు దావీదు చక్రవర్తి. గొలియాత్ అనేవాడిని చిన్న రాయితో, వడిసెలతో కొట్టి చంపేసినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు, భయం లేనివాడు, ప్రభు కొరకు పరిగెత్తినవాడు, కీర్తనలు ఎన్నో రచించినవాడు, ఇశ్రాయేలీయులను నిలబెట్టినవాడు. ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండున్నట్లు ఇక మీదట నీవు యుద్ధములకు మాతో రావద్దని వాళ్ళందరూ కూడా దావీతో ఒట్టేయించుకున్నారట ఆ రోజుల్లో. అంటే నువ్వు అలా ఉంటే చాలయ్యా బాబు, మాకు నువ్వు యుద్ధానికి వచ్చి నువ్వు చచ్చిపోకూడదు, మేము నీ కోసం మేము వెళ్ళి యుద్ధం చేస్తాం, నువ్వు అలా ఉండంతే, మాకు అలా బ్యాక్ బోన్లో ఉండంతే చాలు, నువ్వేం చేయక్కర్లేదని ఆయనతో ఒట్టేయించుకుని అంత గొప్ప శక్తిమంతుడు చివరికి ఏమైపోయాడంటే ఇదిగో ఈ దుస్థితికి వచ్చేసాడు. ఈ దుస్థితికి వచ్చేసి ఆ దుస్థితిలో బ్రతుకుతున్నాడు. ఏదో రోజు మనకు రాదా చెప్పండి, అక్కలు చెల్లెమ్మలు, అన్నలు తమ్ముళ్ళు మీరు చెప్పండి, రాదా మనకు ఆ స్థితి? రాదా? యవనస్తులైన తమ్ముళ్ళు చెప్పాలి, మనకు రాదా ఆ స్థితి? వస్తుంది, ఏదో రోజు వస్తుంది. ఆ రోజు సంతృప్తి ఉండాలి మీ బ్రతుకుల్లో. అంటే మీరు యథార్థంగా దేవుని పనిలో ఉండండి, నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకోండి, యథార్థంగా ఆయన పరిచర్య చేయండి. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేనే అనుకోవచ్చు, తప్పు. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు. నువ్వేం పైనుంచి దిగిరాలా, నేనేం పైనుంచి దిగిరాలా. నువ్వు పోతే ఇంకోటి వస్తాడు. అర్థమైందా? నేను పోతే మరొకడు వస్తాడు. దేవునికి ఏం తక్కువ అండి? ఆయనకేం కొదువా? ఆయనకేం కొదువ చెప్పండి? ఎన్ని తరాలు చూడలేదు ఆయన, ఎంతమంది మనుషుల్ని చూడలేదు. అందులో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని యథార్థంగా ఆయన కొరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు, నమ్మకంగా బతికిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో తరాలు చూశాడు ఆయన. ఆ తరాలలో ఆత్మ ఫలము ఫలించే బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఈ పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఆయన రాజ్య విస్తరణ జరిగిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ఉన్నాం, రికార్డెడ్. ఈరోజు నువ్వు నేను ఉన్నాం, రికార్డెడ్ వెర్షన్ అన్నమాట ఇది. ఒక 20, 30, 40 ఏళ్ల తర్వాత మన ప్రసంగాలు మరి ఎందులో భద్రం చేస్తారో అప్పటికి. నా చిన్నతరంలోనే ఈ చిన్న బతుకులోనే ఎన్ని చూసేసని చెప్పనా? ఫస్ట్ వీడియో రీల్ టేపులు ఇంతంత ఉండే క్యాసెట్లు చూసారా? అది తిప్పుకోవడమే, పీసీఆర్లో పెట్టాలి. ఇప్పుడు వీసీఆర్ అంటే ఏంటో కూడా ఇప్పుడు పిల్లలకు తెలియదు, మాకు తెలుసు. వీసీఆర్లు తెచ్చుకోవడం, క్యాసెట్లు అనపర్తి నుంచి అద్దెకి తెచ్చుకోవడం, అందులో వేసుకోవడం. వీసీఆర్ అంటే మళ్ళీ ఇంత డబ్బా, దానికి పెద్ద సెటప్ అన్నీ తెలుసు మాకు. ఆ తర్వాత వీసీఆర్ అమ్మో గొప్పదనుకునే టైంలో ఆ వీసీఆర్ అటకెక్కింది. ఏమొచ్చింది? DVD ప్లేయర్ వచ్చింది, CD ప్లేయరు. అంతే. అప్పుడు ఆ డిస్క్ పెట్టుకొని ప్లేయర్లో చూసేవాళ్ళం. అది తెలుసు మనకి. ఆహా ప్లేయర్ అండి, డిస్క్ అండి, అమ్మో అదండి ఇదండి అనుకున్న టైంలో అది అటకెక్కింది. ఇప్పుడు ఎవరి దగ్గర CD ప్లేయర్ ఉందేటి? లేనే లేదు. ఎవడో CD ప్లేయర్ వాడు, అదిగో ఆయన ఎవరో ఒక ఆయన ఉంటాడు, సుగంధరత్నం, కృపావరం గారు, అదిగో ఆగో ప్రపంచంలో అత్యంత అనాగరికమైన వ్యక్తి, నాగరికుల మధ్యలో కూర్చొని అనాగరికుడైన బీసీలో ఉండిపోయాడు ఆయన. ఇంకాను నేను చెప్తుంటాను, అయ్యి బాబు CD ప్లేయర్ ఎప్పుడో అంటే లేదండి నేను అదే వాడతానంటాడు మహానుభావుడు. ఆ CD ప్లేయర్తోనే ఆయన పరిచర్య చేస్తుంటాడు. ఆ సీడీలే ఆ బాలు గారికి ఆయనకి బాగా క్లోజు, వాళ్ళు చిన్నాను ఆయన. సో ఎప్పుడు ఈయన ఫోన్ చేస్తూ ఉంటాడు, CD అది ఇది అంటే ఈయన చూసుకుంటాడు పాపం. ఆ తర్వాత బన్నీకి కూడా బాగా క్లోజ్ అయినా, ఆ తర్వాత మిక్కీకి, వీళ్ళందరికీ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనమాట. సో ఆయన వాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు వాడలేదు, అయిపోయింది. CD కూడా ఏమైపోయింది, అటకెక్కేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చినాయి, అధునాతనమైన టెక్నాలజీ వచ్చేసింది. ఇంకా ఒక 50 ఏళ్ల తర్వాత 2050లో ఏమొస్తాయో, అప్పుడు ఏముంటాయో. అప్పుడు మా విశ్వ ఎలా వాడతాడో మరి అవన్నీ, మన పిల్లలు ఎలా వాడతారో మనకు తెలియదు కదా. సో
అప్పటికి మనం రికార్డెడ్గా ఉండిపోతాం అనుకున్నా కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నేను వీసీఆర్లో రికార్డ్ చేశాను అనుకోండి, క్యాసెట్లో నా ప్రసంగం అనుకోండి కాసేపు, అప్పుడు వీసీఆర్ టెక్నాలజీ ఎవడో వాడలేదు అనుకోండి, నేను మూలపడిపోయినట్టేనా? నా ప్రసంగాలు మూలపడిపోయినట్టేనా? పోయినట్టే. ఒకవేళ సీడీ అనుకోండి, అదిగో వెనకాల ఉన్నాయి చూడండి సీడీలు, ఎందుకు పనిచేయవై? తెగ చేసేసాం. ఎందుకు పనికిరావై? అలా బడి ఉన్నాయి. అదిగా ఆ కృపావరం గారికి తప్ప ఎందుకు పనికిరావై? ఆయనే వాడుకోవాలి. సో అలాగా ఆ తరం వచ్చేసరికి వాడతారో వాడరో మనం కనబడము, కానీ దేవుని దృష్టికి మాత్రం మనం కనబడతాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన ఇచ్చే ఆ జీతాన్ని సంపాదించుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి ఆయనకి మాత్రం కనబడతాం. దావీదును గూర్చి 1000 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు గుర్తు చేసుకున్నాడు, మర్చిపోలేదు. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు మర్చిపోకూడదంటే ఈ క్షణమే మంచి నిర్ణయం తీసుకో ఈ ప్రసంగం ద్వారా. ప్రభువా, నాకున్నది ఎంత టైమో నాకు తెలియదు ప్రభువా, ఇంకెంతకాలం ఉంటానో కూడా తెలియదు. 60-70 ఏళ్ళని అనుకోవద్దు, లేదా 80-90 ఏళ్ళని అనుకోవద్దు. ఉంటే మంచిదే. నువ్వు ఆరోగ్యంగా ఉండి 100 ఏళ్ళు బతుకు, సంతోషమే. లేదా 120 ఏళ్ళు బతుకు, ఎవరొద్దన్నారు? ఆరోగ్యంగా ఉండి 120 ఏళ్ళు దేవుడు నీకు అనుగ్రహించిన కాక మాట వరకే కదా అనుకుందాం, తప్పే ఉంది? అంతే కదా. ఉషా ఆమెన్ అంటుంది గట్టిగా. అంటే 120 కావాలన్నమాట. వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి ఎన్నాళ్ళు ఉండాలి? వాళ్ళ ఆయన గారికి 130, ఈవిడికో 120. ఆమెన్ అంటుంది. సరే ఆమెన్ అనుకుందాం కాసేపు, తప్పే ఉంది. ఆయన చిత్తమైతే ఇస్తాడు. 130 ఏళ్ళు బతికి ఏం చేద్దామని ఆ లాస్ట్ 50 ఏళ్ళు మంచమే పడుకుందామనా? అలా మాత్రం అనుకోకే. దానికంటే కర్మ ఇంకోటి ఉండదు. అర్థమైందా? అసలు వద్దు బాబోయ్, అదైతే అసలు వద్దు. ఎలా ఉండాలంటే కంటి చూపు తగ్గలేదట, పవర్ కాలిలో సత్తువ తగ్గలేదట, ఎప్పటికీ కూడా స్టిల్ ఆన్లో ఉన్నాడట. పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరైనా మోజెస్. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ముసలోళ్ళు ఉంటారు, కొంతమంది గట్టోళ్ళు ఉంటారండి. ముసలోళ్ళు 80-70 వచ్చినా అమ్మో నాట్అవుట్. కొంతమంది ముసలమ్మలు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళ గొడవలు పడుతుంటారు. అంటే నాట్అవుట్, స్టిఫ్గా ఉంటారు, చాలా బలంగా ఉంటారు వాళ్ళు. అర్థమైందా? సో కాబట్టి అలా బలమైన పాత్రలుగా దేవుని సన్నిధిలో మనం వాడబడాలి. సమయం అయిపోయే లోపు మనల్ని మనం నిరూపించుకోవాలి దేవుని ఎదుట. ప్రభువా, నేను నీ వాడను, నేను నీ దానను, నీ కొరకు ఎన్నుకున్నావు, ఇదిగో ఇక్కడ నిలబెట్టుకున్నావు. ఎప్పుడు అయిపోద్ది. కానీ ఒకటి మాత్రం ప్రార్థించుకోవాలి, ప్రశాంతంగా నీ పనిలో నన్ను తీసుకెళ్ళిపో ప్రభు, అంతకు మించి నాకేమవుతుంది. మంచాలు బట్టి వాళ్ళ చేత వీళ్ళ చేత సేవలు చేయించుకొని ఇవన్నీ ఈ చెత్త అంతా కాదు. కానీ ప్రభు, నీ చచ్చిపోయేంత వరకు నీ పనిలోనే ఉంటా, నీ పనిలో నుంచే నన్ను అలా తీసుకెళ్ళిపో ప్రభు, చాలు, నాకు అంతకు మించి ఏ కోరికలు లేవు. ఇది ఒక నిజమైన విశ్వాసి లక్షణం. కానీ ఆయన పనికి దూరంగా వెళ్ళిపోతే మనం ఏం సాధించినట్టండి ఇక్కడ? మీరే చెప్పండి, ఏం సాధించినట్టు ఇక్కడ? ఏమీ సాధించినట్టు కాదు, అంతా వృధా. లోకంలోనూ పడిన శ్రమ అంతా బూడిదలు పోసిన పన్నీరే. బతకటానికి శ్రమ పడు, తప్పులేదు. కానీ లోకమే నా జీవితం అనుకోకు. లోకం మన జీవితం కాదు, ప్రభువే మన జీవితం, ప్రభు కొరకే మన జీవితం. ఆయన కొరకు ఎన్నుకొనబడిన వారం చచ్చిపోయేంత వరకు ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన ఇష్టాన్ని నెరవేరుద్దాం. ఆయన ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేద్దాం. అని ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా అదే నిలబడిపోద్ది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చు, ఈరోజు లోకానికి అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి దేవుని సన్నిధికి తీసుకెళ్ళేటప్పుడు నీకు అర్థమవుతుంది, నిజమే ప్రభువా, నేను నీ సేవలో వాడబడ్డాను, నీ పరిచర్యలో వాడబడ్డాను, నీ కొరకు కష్టపడ్డాను, నీ కొరకు శ్రమపడ్డాను. నా చేతికి వచ్చిన ఏ పని అయినను ఎలా చేశాను? శక్తి లోపం లేకుండా చేశాను ప్రభువా. నేను ఏమి ఇవ్వగలను అది ఇచ్చాను. నేను ఎంత కష్టపడగలను అంత కష్టపడ్డాను. నేను ఎంత శ్రమ పడగలను అంత శ్రమ పడ్డాను. నీ వైపు చూశాను, లోకం వైపు, మనుషుల వైపు చూడలా. వాళ్ళ మెప్పు నాకు అక్కర్లా, నువ్వే కావాలి. నీ వైపు చూశాను తండ్రి, నీ వైపు చూశాను ప్రభువా. కాబట్టి కడవరకు నమ్మకంగా అర్హమైన పాత్రగా మీ పరిచర్యలో నన్ను నిలబెట్టుకోమని ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకొని ఒక చక్కటి ఆలోచనతో నువ్వు నీ కన్నులు మూసి దేవునికి ప్రార్థన చేయి. చక్కటి ఆలోచనతో. ఒకవేళ ఇప్పటివరకు ఏమైనా తొట్టిల్లినా, బద్ధకంగా పనిచేసిన, సోమరితనంతో పనిచేసిన, తప్పించుకుపోయే స్వభావం కలిగి ఉన్నా, లేదా గుర్తింపు కావాలనే ఆలోచన కలిగి ఉన్నా, అవన్నీ పక్కన పెట్టే. దయచేసి డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్. డోంట్ కాంప్లికేట్.
పీస్తో ఉండు, ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు. కళ్ళు మూసుకొని ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, దేవుని కొరకు బ్రతుకుతాను, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాను, ఆయన సంకల్పానుసారంగా జీవిస్తాను, ఆయన మార్గాలలో కడవరకు నమ్మకంగా నడుస్తాను, ప్రభువు నాకు అప్పగించిన ప్రతి దినాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటాను అనే ఒక చక్కటి తీర్మానంతో ముందుకు కదులు. అప్పుడు దేవుడు నిన్ను కూడా ఒక బలమైన పాత్రగా, అర్హమైన పాత్రగా వాడుకుంటారు. నా ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ, దీవెనకరమైన స్థితిలో నిన్ను నడిపిస్తారు. మొన్న మేము ఏజెన్సీకి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక ఆయన గురించి సాక్ష్యం విన్నాం. ఆయన చాలా బిజియెస్ట్ బిజినెస్ మ్యాన్, కానీనట ఆదివారం పొద్దునే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడట, మధ్యాహ్నం వరకు స్విచ్ ఆన్ అవ్వదట. ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఏమైనా ఉపద్రవం వచ్చినా ఈయన దొరకడండి, ఏమైనా ఈయన దొరకడండి. అసలు ఏంటంటే పోతాడట దేవుని సన్నిధి, పొద్దునే పోతాడట, అక్కడే ఉంటాడట. ఆ పని పూర్తయ్యేంత వరకు, మధ్యాహ్నం వరకు ఆ సన్నిధిలో ఆ ప్రభావాన్ని, శాంతిని అనుభవించి, ఆ సంతోషాన్ని ఆస్వాదించి అప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడట, స్విచ్ ఆన్ చేస్తాడట. ఎంత అద్భుతమైన కమిట్మెంట్ అది. మనం దేవుని పనికి వెళ్ళినప్పుడు అది చేస్తామా? ఇక్కడ కూడా అప్పుడప్పుడు చూడండి, నేను ఏదైనా అంటారని కానీ, లేకపోతే ఫోన్లు పట్టు తిరుగుతూ ఉంటారు మీరు. అమ్మో, మధ్యలో ఏమన్నా తిరిగితే గడ్డెట్టేస్తామని కొంచెం అలా ఉన్నారు భయంతో. లేదంటే వదిలేసామనుకోండి, కొంతమంది మనకు తెలియకుండా కిందన పెట్టి నొక్కేసుకుని ఉంటారు. ఆ జనంలో కనబడరు కదా నాకు, ఆ కుర్చీల వెనకాల ఏం జరుగుతుందో, మీరు కిందన ఏం చేస్తున్నారు నాకు కనబడదు. కనబడితే మామూలుగా ఉండదు. డ్రోన్ కెమెరా వేయించాలి ఈసారి, పైనుంచి అలా తిరుగుతా ఎవడు ఫోన్ వాడుతున్నాడు, ఎవడో వాడలేదు చూడడానికి. సో అలా ఉండకూడదండి. ఏముంది, దేవుని సన్నిధిలో ఉండేది మహా అయితే 2 గంటలు 3 గంటలు. ఈ మాత్రానికి మళ్ళీ ఆ ఫోన్లు నొక్కుని అవన్నీ చూసుకుని వాట్సాప్లో ఎవడేమన్నాడు, అది కిక్ అనగానే మనకి ఏదో బీపీ మిషన్ రేజ్ అయిపోయినట్టు టకటకట వెళ్ళిపోవాలి అందులోకి. నోటిఫికేషన్ వచ్చిందంటే చాలా చచ్చిపోతాం చూడకపోతే. చూసేసి ఏం జరిగిపోతుందో, ప్రపంచం ఏం మునిగిపోవట్లేదు, నువ్వు బాగానే ఉన్నావు ఇక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు ముగిసిపోయే రోజులు రాబోతున్నాయి కదా. ఆ రోజుకు ముందే చివరి మాట చదువుకుని ముగించేసుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఏంటట, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. విధి విధి బా. ఇప్పుడు నీకు నాకు అందరికి ఇదేనా విధి? ఏమా, మనందరి విధి ఇదే. మానవ కోటికి ఇదియే విధి. ఏంటి విధి? ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం, చెట్ట చివర మొత్తం పిండి పిప్పి చేస్తే జీవితాన్ని లాస్ట్కి వచ్చిన వండర్ఫుల్ ఎసెన్స్. వాట్ ఈస్ దట్ ఎసెన్స్? ఇదిగో ఇక్కడ వ్రాయబడింది. ఆ ఎసెన్స్ ఏంటట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి నడుచుచుండవలెను. ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది విధి. ఇది విధి, ఇది నీ విధి, ఇది నీ విధి. అర్థమైందా? అదేదో విధి, ఆ విధి రాత అనుకో. ఇది నీ విధి, ఇది నీ కట్టడ. దీని ప్రకారం ముందుకెళ్ళిపో. యు హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్. విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. దేవుడు నీకు చక్కటి భవిష్యత్తు సిద్ధం చేస్తాడు. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. దేవుడు నీకు బంగారు జీవితాన్ని ఇస్తాడు, ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాడు. నా యందు నీవు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. నీ వాడను ప్రభువా, నీ దానను ప్రభువా, వదిలేస్తావా? నా అనుకున్నప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది. నా మనిషి, నా ప్రభువు, నా తండ్రి. భయం లేదు, ఆయన నాతో ఉన్నాడు. ఇంకే విషయంలో కూడా మనకు భయం లేదు. ఆయన మనల్ని నడిపిస్తాడు, చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. నేను మీ గతంలో కూడా చెప్పాను, చిన్నప్పుడు మేము ట్యూషన్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. రాత్రి కరెంటు పోయిందనుకోండి, ఆ సందులోంచి ఇంటికి రావడానికి భయం మాకు. బాగా చిన్నప్పుడు అరిచేవాళ్ళం అక్కడ నిలబడి, నాన్నోయ్ నాన్న వచ్చి తీసుకెళ్ళు. చీకట్లో వెళ్ళాలంటే భయం చిన్నప్పుడు. కానీ ఏదో ఏ టైంలో చీకట్లో భయం ఉండేది కాదో తెలుసా? నాన్న చేయి పట్టుకుని నడుస్తుంటే చీకట్లో వెళ్ళినప్పుడు కూడా మధ్యాహ్నం పూట వెళ్ళినట్టు ఉండేది.
ఎందుకు భయం లేదు అప్పుడు? చీకటి అప్పుడు అదే చీకటి, ఇప్పుడు అదే చీకటి. అప్పుడు అదే కుక్కలో, ఇది అప్పుడదే కుక్కలో, అప్పుడదే దొంగల భయం, ఇప్పుడదే దొంగల భయం. కానీ పక్కన ఏనుగు నాన్న ఉన్నాడు, మా నాన్న ఏనుగు ఉన్నట్టున్నాడు మా నాన్న. మాకు భయం లేదు. ఇంక నాన్న చెయ్యి పట్టుకు నడిపిస్తున్నాడంట. అబ్బా, ఆ ధైర్యం వేరు కదా. అలాగే పరలోకపు తండ్రి నాతో ఉన్నాడన్న భావన, ఆ ధైర్యం వేరు. లోకమంతయు నన్ను విడిచిన ఆ పాట లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి వేరు చెయ్యవు. ఆ మాట ఎంత స్ఫూర్తినిస్తుందో, ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంత ఆనందాన్ని ఇస్తుందో. నాకెవ్వరూ నన్ను పట్టించుకోకపోయినా నువ్వు పట్టించుకుంటావు ప్రభు, నువ్వు ఉన్నావు, అందుకే నేను నీ పనిలో ఉన్నాను. చచ్చిపోయేంత వరకు ఉంటాను ప్రభు, అంతే. నా శరీరంలో సత్తు ఉన్నంత వరకు ఐ ఫర్ గాడ్, అంతే. ఏంటి? నా శరీరంలో సత్తు ఉన్నంత వరకు ఐ స్టాండ్ ఫర్ గాడ్, ఐ ఫర్ గాడ్. నేను దేవుని కొరకు ఉంటానంతే. ఆయన నన్ను తీసుకెళ్ళేంత వరకు, ఆయన నన్ను నడిపించుకునేంత వరకు ఐ ఫర్ గాడ్. నేను దేవుని కొరకు నిలబడతాను, దేవుని కొరకు ఉంటానంతే. సో అలాంటి మంచి మనస్సాక్షి కలిగి మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంత చక్కటి వాక్య భాగంతో మన హృదయాలను పోషించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను నా మాటలు ముగిస్తున్నాను. కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలు ఉన్నాయి, దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రార్థనకు ముందు చెప్తున్నా, జనవరి 11 నుంచి 16 వరకు సెమినార్ డేట్స్ నిర్ణయింపబడ్డాయి. అనేక మంది సేవకులు రాబోతున్నారు, అందరూ సంసిద్ధులమవుదాం. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. బీటీహెచ్ బైబిల్ థియాలజీ సర్టిఫికెట్ కూడా ప్రజెంట్ చేయబోతున్నాం. ఒక అమెరికన్ ఇంటర్నేషనల్ కాలేజ్ నుంచి అఫిలియేషన్ తీసుకొని తద్వారా దాని నుంచి మనందరం సర్టిఫికెట్లు పొందుకోబోతున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు మంచి గుర్తింపు ఉంటుంది. అలాగే ఏవో పథకాలు వస్తున్నాయి కదా, ప్రభుత్వ పథకాలు, వాటికి కూడా సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. బట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయితే మాత్రమే ఇస్తాం. మీలో ఎవరైనా రాయొచ్చు, వయసుతో నిమిత్తం లేదు. 15 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు 15 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ 70 ఏళ్ల వరకు ఎవరైనా ఎగ్జామ్ రాయొచ్చు. ఆ సర్టిఫికెట్ మీ దగ్గర ఉండడం వల్ల మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సువార్తకు వెళ్ళినప్పుడు ఎవరు మిమ్మల్ని ఆటంకపరచడానికి సరిపోరు. ఇది లీగల్గా మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీరు బైబిల్లో ఒక కోర్స్ చేసినట్టుగా మీకంటూ ఒక గుర్తింపు పత్రంగా ఉంటుంది. ఫ్యూచర్లో ఒకవేళ మన పిల్లలు ఎవరైనా ఎక్కడైనా సేవ జరిగించాలన్నా కూడా, సేవకులుగా నిలబడాలన్నా కూడా అది మీకు చాలా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుకే అది మనం తీసుకోబోతున్నాం. సో ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఎలా మేము ఆ సబ్జెక్టులు వినాలంటే దాదాపు 10 నుంచి 15 సబ్జెక్టులు ఉంటాయి. వాటి మీద మాత్రమే మీకు ఎగ్జామ్ ఉంటుంది థియలాజికల్గా. ఆ 10 నుంచి 15 సబ్జెక్టులు మన విజయప్రసాద్ ఫౌండేషన్ ఛానల్లో స్పెషల్గా నేను మాట్లాడి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అంటే నేను మాట్లాడతాను, ఈ వీక్లో వచ్చే వీక్లో మెల్లిమెల్లిగా నేను స్పెషల్గా మాట్లాడేసి అప్లోడ్ చేసేస్తాను. దాని మీద క్లియర్గా రాస్తాం. ఇది ఎగ్జామ్ కొరకు పాఠం లెసన్ నెంబర్ 1, లెసన్ నెంబర్ 2, లెసన్ నెంబర్ 3 అని మీకు ఎన్ని లెసన్స్ అయితే ఎగ్జామ్లో ఉంటాయో అన్నీ రాస్తాం. మేబీ 12వ తేదీ ఉదయం 6:30కి ఎగ్జామ్ ఉండొచ్చు. టిఫిన్కి ముందు 12వ తేదీ సెమినార్లో ఉదయం 6:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 8 లోపు ముగించబడుతుంది. ఆ తర్వాత 8:30 తర్వాత మీరు టిఫిన్స్ చేసుకొని మీరు క్లాసులకు అటెండ్ అయిపోవాలి. ఎందుకంటే క్లాసుల మధ్యలో పెడితే మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. అందుకే 12వ తేదీ ఉదయం ఎగ్జామ్ ఉంటుంది. అందరూ కూడా ఆ టైంకి సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగే ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అంటే మీరు మన గ్రూప్ నెంబర్లు ఉన్నాయి కదా, 63396349, ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అన్న నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను, నన్ను ఒక గ్రూప్లో యాడ్ చేయండి. మీకోసం స్పెషల్గా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఎగ్జామ్ రాయడానికి 2024 జనవరి బ్యాచ్. మీరు అలా ప్రతి సంవత్సరం మీరు ఎదుగుతూ ఉంటారు, మీ వెనక మీ జూనియర్స్ వస్తూ ఉంటారు. అలా మీరు మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ వరకు కూడా మీరు చేయొచ్చు. సో ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో మీలో ఎవరైనా సరే ఆ 8500006339 ఆర్ 6349 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా మీరు మెసేజ్ చేయండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసి పెట్టుకోండి. మీరు వాళ్ళు పెడతారు మీకోసం. ఆ గ్రూప్లో ఎగ్జామ్ మెన్షన్ చేయండి కరెక్ట్గా. నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను, దిస్ ఈజ్ మై నెంబర్ అని మీరు చెప్తే
మీరు ఎవరైనా సరే, లేదా ఇప్పుడు డైరెక్ట్ మీరు పరిమళకి కానీ మీకు కానీ చెప్పినా వాళ్ళ పేర్లు రాసుకుంటారు, డైరెక్ట్ మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. తద్వారా మీకు నేను మాట్లాడే ప్రసంగాలు ఒకవేళ వీడియో కుదిరితే వీడియో ఇస్తాను, ఆడియో కుదిరితే ఆడియో ఇస్తాను. మొత్తం మీద 10 నుంచి 15 ప్రసంగాలు ఇస్తాను మీకు, అంటే సబ్జెక్టులు ఇస్తాను. అవి నీట్గా రాసుకొని ప్రిపేర్ అయిపోవడమే ఎగ్జామ్కి. అందులో నుంచే మీకు క్వశ్చన్స్ వస్తాయి, బయట నుంచి రావు. సో మీరు చక్కగా ఆన్సర్ రాసేస్తే 16వ తేదీ మీకు సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. అర్థమైందా? ఎప్పుడు ఎగ్జామ్? ఎప్పుడు? 12వ తేదీ ఉదయం 6 గంటలకి ఎగ్జామ్ ఉంటుంది. 11వ తేదీ మామూలుగా సెమినార్ జరిగిపోద్ది ఇక్కడ. 12వ తేదీ ఉదయం ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసేసి మీ పేపర్లు మీరు సబ్మిట్ చేసిన తర్వాత, పేపర్ వాల్యుయేషన్ అది జరిగిపోయిన తర్వాత 16వ తేదీ మీకు ఆ సర్టిఫికెట్లు మీకు ఇవ్వబడతాయి. అందులో మొదటి 2, 3 ప్రైజులు కూడా ఇద్దామని నేను అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం నగదు బహుమతి ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. ఒక 25,000 ఎంతో సంథింగ్ ఏర్పాటు చేద్దామని నేను అనుకుంటున్నాను. సో అవి మీకు త్వరలో తెలియజేస్తాను. ఖచ్చితంగా మూడు గిఫ్ట్లు, 3 ప్రజెంటేషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు సెకండ్ వస్తారు, ఎవరు థర్డ్ వస్తారు, వాళ్ళకి మాత్రం అంటే అత్యధికంగా మార్కులు సంపాదించుకున్న వాళ్ళకి ఏదైనా ఒక బహుమానం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి. అప్పుడు తద్వారా ఇంకా చాలామంది, ఇప్పుడు అందరూ కూడా బహుమానం అని కాదు, జస్ట్ అది మీ అంతటి మీరుగా ఉత్తీర్ణులు కావాలి. రేపు పొద్దున మీరు ఎక్కడైనా సరే సత్యమునకు నిలబడినప్పుడు అది మీకు ఉపయోగపడే విధంగా ఉండాలి. సో అది నా కోరిక. ముఖ్యంగా యవనస్తులందరికీ చెప్తున్నాను, యవనస్తులైన చెల్లెమ్మలకి, తమ్ముళ్ళకి అది మీకు చాలా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ విధంగా ప్రణాళిక రచించడం జరిగింది. సో ఎవరైతే సంసిద్ధులుగా ఉన్నారో వాళ్ళు ఆరాధన అయిపోయిన తర్వాత మీ పేర్లు వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే మెసేజ్లు చేయడమో చేయండి. తప్పకుండా ఆ గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఈ వీక్ నుంచే మీకు ఆ క్లాసులు 1, 2, 3, 4 అండ్ లెసన్ నెంబర్ 1, లెసన్ నెంబర్ 2 అన్నట్టుగా మీ అందరికీ అవి ఇవ్వడం జరుగుతుంది. ఇక మరో 2 పాటలు, ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయిపోయింది మన ఛానల్లో. తప్పకుండా మీరు అందరికీ దాన్ని షేర్ చేయండి. మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ తప్పకుండా ఆ పాట అందరికీ షేర్ చేయండి. చాలామంది ఆరాధించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. చాలామంది ట్రాక్ అడుగుతున్నారు, త్వరలోనే ట్రాక్ కూడా అప్లోడ్ చేస్తాం. ట్రాక్ కూడా మీరు, అంటే మన సంఘం కాదు, బయట సంఘాల వాళ్ళు ఎవరైనా పాడుకోవటానికి వాళ్ళకు ఉపయోగకరంగా ట్రాక్ కూడా అప్లోడ్ చేద్దాం. ఇంకో 2 పాటలు నేను రెడీ చేస్తున్నాను. సెమినార్కి మేబీ వాటిని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సో తప్పకుండా ఇంకొన్ని మంచి పాటలు మన మినిస్ట్రీ ద్వారా క్రైస్తవ సమాజానికి అందించబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సెమినార్కి సిద్ధపాటు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే సిద్ధపడండి. మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను నేను, దయచేసి ప్రతిరోజు ప్రార్థన చేయండి సెమినార్ కొరకు. అర్థమైందా? ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను నేను, భార్యాభర్తలు ఒకరిచే ఒకరు పట్టుకొని చక్కగా మోకరించి కుటుంబాల్లో ప్రార్థించండి, ప్రతిరోజు ప్రార్థించండి. అర్థమైందా? మీ భర్త నువ్వు కలిసి మీ ఇంట్లో మోకరించి చక్కగా ఒకరి ఒకరు పట్టుకెళ్తే, మీ పిల్లలు మీరు కలిసి చక్కగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రతిరోజు మానక నిత్యము, ప్రభువా మేము ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టాం, అది మాకు చాలా పెద్దది, నీకైతే చిన్నది. సో అలాంటి బలమైన కార్యాలు చేయుటకు మమ్మల్ని మరింత బలవంతులుగా తీర్చిదిద్దు ప్రభువా, మమ్మల్ని మార్చు, నీకు ఇష్టమైన కార్యాన్ని తలపెడుతున్నాం. కనీసం ఒక్కరు సత్యంలో నిలబడిన సంతోషమే కదా ప్రభువా. పడిపోతున్న జీవితాలు కట్టడానికి, నిలబెట్టడానికి, అనేక మందిని ఆత్మీయంగా బలపరచడానికి, లక్షల రూపాయల ఖర్చుతో చాలామంది సేవకుల్ని, వందలాది మంది ప్రజల్ని ఇక్కడికి నడిపించి మా సంఘాలు మేము కలిసి కష్టపడే ఒక దివ్యమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం కనుక ప్రభువా మీరు మాకు సహకరించండి, మా ద్వారా గొప్ప కార్యం జరిగించుకోండి, అందులో నన్ను కూడా ఒక పనికొచ్చే అర్హమైన పాత్రగా నిలబెట్టుకోండి, నా ద్వారా కూడా గొప్ప కార్యం జరిగించుకోండి అని ప్రార్థించండి. సో ఏ ఆటంకాలు కలగకుండా మనకి పనులు జరగాలి, ఏ ఆటంకాలు కలగకుండా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మన కార్యక్రమం జరగాలి. గత సంవత్సరం కంటే మేలుకరంగా జరగాలి, గత సంవత్సరం కంటే దీవెనకరంగా జరగాలి. అనేక మంది ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, అనేక మంది దీవెనలను పొందుకోవాలి, ఒక గొప్ప సంతోషాన్ని మనం 6 రోజులు అనుభవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అందరూ కూడా మానక నిత్యము మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎవరైతే సహకారులుగా దేవుడు ప్రేరేపిస్తున్నాడో వాళ్ళు ఎప్పటి నుంచే సహకరించడానికి సిద్ధపడండి. ఒక సమృద్ధికరమైన వాతావరణంలో మనం అనేక మందిని బలపరచడానికి కావాల్సినటువంటి తోడ్పాటు మనందరి ద్వారా దేవుడు అందించినట్లు ప్రతి కుటుంబం చేయగలిగిన వారు, కలిమిలో ఉన్నవారు, లేమిలో ఉన్నవారు కారు, నేను సామర్థ్యం కలిగి ఉన్నాను, దేవుడు నాకు ఇవ్వగలిగే సామర్థ్యం ఇచ్చాడు, ఒక సత్కార్యము చేయుటకు దేవుడు నాకు సామర్థ్యాన్ని దయచేశాడని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎప్పటి నుంచే ఒక మంచి ప్రణాళిక రచించుకొని చక్కగా ఆ కార్యక్రమానికి సిద్ధపడాలని
ప్రేమపూర్వకంగా మీ అందరినీ కోరుతున్నాను. దేవుడు మీకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీరు పనిచేయండి. దేవుడు మీకిచ్చిన తలాంతులను బట్టి మీరు పనిచేయండి. ఇందులో బలవంతమేమీ లేదు. అది మీ బాధ్యత, ఇది మన బాధ్యత. సంవత్సరానికి ఒకసారి మనం చేసే ఒక పండగ, వాక్యపు పండగ, వాక్యపు వాతావరణంలో జరిగించేటువంటి పండగ. ఈ సంవత్సరం కూడా చాలామంది సేవకులు వస్తారు. అలాగే ఈ సంవత్సరం డైలీ డౌట్ క్లాసు ప్లాన్ చేస్తున్నాం. అండ్ ద సేమ్ వే ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఆ స్పెషల్ ప్రోగ్రాంలో మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఐ విల్ ఆన్సర్ టు యూ. ఓకే, మీ అందరికీ, టు యూ ఆల్, మీ అందరికీ నేను ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. సో ఆ రోజు అనేకమైన ప్రశ్నలు బాణాలు వేసినట్టుగా వేసేయించిన మీద చక్కగా మీ అందరికీ నేను సమాధానాలు ఇస్తాను. సో అలా ఒక చక్కటి ప్రోగ్రాం కూడా మనం అరేంజ్ చేసుకుందాం. సో ఈ విధంగా ఈ సంవత్సరం ఒక ఘనమైన పరిచర్య ప్రభు కొరకు జరిగించేలాగున మీ అందరూ కూడా సంసిద్ధులు కావాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా టీం అంతా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే టీంలో ఎవడు అనారోగ్యం బారిన పడినా పని ఆగిపోద్ది అక్కడ. ముఖ్యంగా వర్క్ చేసేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, ప్లానింగ్స్ చేసేవాళ్ళు, శ్రమ పడేవాళ్ళు అందరూ కూడా మా ఒక టెక్నికల్ టీంతో సహా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు దుష్టుడు కలుగు చేయకుండా దేవుడు వారిని తన కాపుదలలో ఉంచి పని కొరకు ఒక అర్హమైన పాత్రలుగా సిద్ధపరచులాగా మీ అందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇంకా ఘనమైన కార్యాలు మనందరి ద్వారా జరిగించుకొనుగాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల తండ్రి, ఇంతవరకు విలువైన మీ వాక్కులతో మమ్మల్ని తృప్తిపరిచారు. నాతో మా అందరితో మాట్లాడారు తండ్రి. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం ప్రభువా. ఎత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ బిడ్డలందరినీ ప్రభా మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.